హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతం 3వ స్కందంలో చివరి అధ్యాయం 33వ అధ్యాయాన్ని చూడబోతున్నాము. 33వ అధ్యాయంలో మొదటి 19-20 శ్లోకాలు ఆల్రెడీ చూసేసాము. ఇంకా 20వ శ్లోకం నుంచి ఈ రోజు మిగిలినటువంటి కొన్ని శ్లోకాల్ని చూడటానికి ప్రయత్నించేద్దాం. యాక్చువల్గా కపిల భగవానుడు దేవహూతికి చెప్పాల్సినటువంటి తత్వజ్ఞానం మొత్తాన్ని కూడా బోధించేసేశారు. కపిల భగవానుడు దేవహూతికి పుత్రుడైనటువంటి కపిల భగవానునే దేవహూతి గురువుగా అంగీకరించడం అనేటువంటిది జరిగింది. గురువుగా అంగీకరించిన తర్వాత ఆ వ్యక్తితోటి మనకున్నటువంటి భౌతిక సంబంధంతో ఎలాంటి సంబంధము లేదు. ఎలా అంటే ఒక పుత్రుడు ఒక తల్లిని గౌరవించాలి. ఒక పుత్రుడు తల్లికి నమస్కారం తెలియచేయాలి. అంతేకాని ఒక తల్లే పుత్రుడికి నమస్కారం తెలియచేసేటువంటి సందర్భం మనం ఎప్పుడు భౌతిక జీవితంలో చూడం. ఎందుకంటే తల్లి పూజనీయురాలు కాబట్టి. కానీ దేవహూతికి కర్దమమునికి మధ్య ఉన్నటువంటి సంబంధం భౌతిక సంబంధం కంటే మించినటువంటి సంబంధం. అది ఆధ్యాత్మిక సంబంధం, గురు శిష్యుల సంబంధం. అందుకనే కపిల భగవానుడిని కపిల భగవానుడు కదా, కర్దముని అన్నారు. ఓకే ఓకే కపిల భగవానుడు. సో కపిల భగవానుడు పుత్రుడై ఉండి కూడా దేవహూతి నమస్కారం తెలియచేయడం, సాష్టాంగ నమస్కారం తెలియజేయడం, ఇలాంటివన్నీ కూడా మనము చూసాం. అంతేకాదు దేవహూతి గొప్ప ప్రార్థన చేశారు. ఇంతకు ముందు సెషన్లో మనం చూసినట్లయితే కపిల భగవానుడిని ఉద్దేశించి చాలా గొప్పగా ప్రార్థించడం అనేటువంటిది జరిగింది. అయితే మనం ఆ ప్రార్థనలో కనుక చూసినట్లయితే యాక్చువల్గా కపిల భగవానుడు చెప్పాల్సిందంతా చెప్పిన తర్వాత దేవహూతి రెస్పాండ్ అవుతున్నారు. అంతా విన్న తర్వాత జనరల్గా దేవహూతి మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే రియలైజేషన్తో మాట్లాడినటువంటి మాటలు కాబట్టి, తెలుసుకున్న తర్వాత మాట్లాడినటువంటి మాటలు కాబట్టి. కపిల భగవానుడిని చాలా దివ్యమైనటువంటి వ్యక్తిగా ఆమె అంగీకరించడం అనేటువంటిది జరిగింది. కపిల భగవానుడు దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఇంకొక ఆశ్చర్యాన్ని కూడా ఆమె వ్యక్తం చేసింది తమ ప్రార్థనలో. ఆశ్చర్యం ఏమిటంటే, ఏ బ్రహ్మదేవుడైతే నీ నాభి నుంచి జన్మ తీసుకున్నాడో ఆ బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడిగా నువ్వు జన్మించావు. అంటే నీ కొడుకుకి మనవుడిగా నువ్వు జన్మించావు, నీ పుత్రుడికి మనవుడిగా నువ్వు జన్మించావు. మామూలుగా ఇది ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిది మన భౌతికమైనటువంటి ఆలోచనలకి అర్థం కాదు. భగవంతుడి యొక్క పుత్రుడు బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు కర్దమముని, కర్దమముని యొక్క పుత్రుడు కపిల భగవానుడు. ఈ భగవానుడు ఎవరు? ఏ భగవానుడి నుంచి అయితే బ్రహ్మదేవుడు వచ్చారో ఆ భగవానుడు. అంటే భగవంతుడు ఈ భౌతిక విశ్వానికి పరంగానూ ఉన్నారు, ఈ భౌతిక విశ్వంలోనూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, తను ఒక వ్యక్తికి తండ్రి కాగలడు, అదే వ్యక్తికి పుత్రుడు కాగలడు. తను ఒక వ్యక్తికి తండ్రి కాగలడు, అదే వ్యక్తికి మనవడు కాగలడు. అది మనకు సాధ్యం కాదు. అది కేవలం భగవంతుడికి మాత్రమే సాధ్యం అవుతుంది. ఇక భగవంతుడు ఈ భూమి మీదకి ఆవిర్భవించటం అంటే మనమందరం జన్మ తీసుకుని ఈ భూమి మీదకి వచ్చినట్లు భగవంతుడు రావడం కాదు. మనమందరం ఒక తల్లి యోనిని ఆశ్రయించి ఆ తల్లి యోని ద్వారా మనం అందరం ఈ భూమి మీదకి రావడం అనేటువంటిది జరుగుతుంది. కానీ భగవంతుడు ఎలా రావాలనుకుంటే అలా వస్తారు, ఎలా రావాలనుకుంటే అలా. బ్రహ్మదేవుడి ముక్కులోంచైనా వచ్చేస్తారు, ఎవరైనా తల్లిని చూసి తల్లిని ఆశ్రయించి ఆ తల్లి గర్భం ద్వారా అయినా బయటకు వస్తారు, లేదా ఓ స్తంభం చీల్చుకుని స్తంభంలోంచైనా వచ్చేస్తారు, నీళ్ళలోంచైనా వచ్చేస్తారు, ఎక్కడి నుంచైనా వచ్చేస్తారు భగవంతుడు. అది ఆయన నిర్ణయం. కాబట్టి భగవంతుడు ఈ భూమి మీదకి అవతరించినప్పుడు ఆ అవతరించినటువంటి భగవానుడు కేవలం 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు మనలాగానే కలిగి ఉన్నప్పటికీ మనలా కాదు. ఆయనకి దివ్యత్వం ఉంది. అందుకనే ఆయన యొక్క లీలలని మనం అర్థం చేసుకోవడం కూడా కష్టం. కాబట్టి మనం అందరం కూడా భగవంతుడి యొక్క లీలను ఎంత ఎక్కువగా ఆచార్యుల ద్వారా, భక్తుల ద్వారా శ్రవణం చేస్తామో అప్పుడు భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలని, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకుంటాం. అంతేకాని
మనం అందరం ఏదో మనోకల్పనలు చేసో, లేతే నేనేదో పుస్తకాలు చదివేస్తాను, పుస్తకాలు బాగా చదివేసి జ్ఞానాన్ని పెంపొందించుకుంటాను, నాకు భగవంతుడికి సంబంధించినటువంటి తత్వం తెలిసిపోద్ది అని అంటే మన ఎవరికీ తెలియదు. అందుకనే భగవంతుడు క్లియర్గా చెప్పేశారు, భగవద్గీతలోనే చెప్పేశారు, నువ్వు ఏ స్థాయిలో నాతో సరెండర్ అవుతావో ఆ స్థాయిలో నేను నీకు జ్ఞానాన్ని ఇస్తాను అని. అంటే మన యొక్క శరణాగతి ఏ లెవెల్లో ఉందో ఆ లెవెల్లోనే భగవంతుడు మనకు అర్థమవుతారు. కొన్ని 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 అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి. ఆ అర్థం కాని చాలా విషయాల గురించి మనకున్నటువంటి పరిమితమైనటువంటి జ్ఞానంతో, పరిమితమైనటువంటి బుర్రతో మనం ఆర్గ్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాం. భక్తులతోటి, లేకపోతే ఆధ్యాత్మికవాదులతోటి, లేకపోతే తత్వవేత్తలతోటి మనం అందరం కూడా మనకున్నటువంటి పరిమితమైనటువంటి జ్ఞానంతో వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని ఖండించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మన రియలైజేషన్ అంత లేదు, మనకి అంత జ్ఞానం లేదు, మనకి మనకి మన లాజిక్కి అందనటువంటి విషయాల గురించి మాట్లాడే శక్తి సామర్థ్యాలు మనకి లేవు. కాబట్టి మనము శరణాగతి పొందడము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ అర్థమైతే నేను శరణాగతుని అవుతాను అని అనుకుంటే అవన్నీ ఎప్పటికీ అర్థం కావు, మనం ఎప్పటికీ శరణాగతులు. అందుకనే ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి విషయాలు ఏదైతే ఉందో, అందుకని దేవహూతి లాంటి భక్తురాలే మనలాంటి వాళ్ళ యొక్క మోహమాయను తొలగించడం కోసం, మనలాంటి వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని తొలగించడం కోసం ఆమె తను చేస్తున్నటువంటి ప్రార్థనలో కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసి అది నీకు మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. తన కొడుకుకే పుత్రుడిగా కనిపించగలిగినటువంటి, లేదా తన కొడుకుకే మనవడిగా కనిపించగలిగినటువంటి భగవంతుడి యొక్క అచించమైనటువంటి శక్తిని మనందరికీ కూడా ఆమె తెలియజేస్తున్నారు. ఇక రెండవది, దేవహూతి నిత్య సిద్ధ భక్తురాలు. ఆమె ఏమి మనలాగా ఈ భౌతిక విశ్వంలోకి జన్మ తీసుకుని వచ్చి ఆమె చేసినటువంటి పుణ్యకార్యాల కారణంగా భగవంతుణ్ణే తన పుత్రుడిగా పొందగలిగినటువంటి శక్తిని పొందినటువంటి వ్యక్తులలో ఒకళ్ళు కాదు ఆమె. నిత్య సిద్ధ భక్తురాలు. నిత్య సిద్ధ భక్తురాలు అని అంటే ఆమె ఈ భౌతిక విశ్వంలోకి వచ్చింది కేవలం భగవంతుడికి జన్మనివ్వడం కోసమే, అంతేకాని ఆమె కర్మఫలాలని అనుభవించడం కోసం ఈ భౌతిక విశ్వంలోకి రాలేదు. అది ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భగవంతుడు ఎవరికి పడితే వాళ్ళకి పుత్రుడుగా జన్మించరు. భగవంతుడు ఎవరినైనా ఒకళ్ళని తల్లిగా ఎంచుకున్నారు అని అంటే ఆ వ్యక్తి ఎంతో పుణ్యం చేసుకుని, ఎన్నో జన్మల తపోఫలం ఉండో, లేకపోతే భగవంతుడు నిత్య సిద్ధ భక్తులనే కొంతమందిని, అంటే వాళ్ళ యొక్క ఆయన యొక్క ఆంతరంగిక భక్తులని కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఈ భూమి మీదకి పంపించి వాళ్ళ మాధ్యమం ద్వారా భగవంతుడు రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దేవహూతి ఏదో అజ్ఞానంలో ఉంది. దేవహూతి అందరు గృహస్థ స్త్రీల లాగానే ఆమె కూడా స్త్రీ. దేవహూతికి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎలాంటి అవగాహన లేదు. కాబట్టి కపిల భగవానుడి ఈ జ్ఞానం మొత్తం ఆమెకు బోధించి ఆమెను ముక్తి మార్గంలో పెట్టారు అని అనుకుంటే అది మన భ్రమ. ఎందుకంటే కపిల భగవానుడు జన్మించారంటేనే ఆమె చాలా శుద్ధ భక్తురాలు. కపిల భగవానుడు ఆమెకి పుత్రుడుగా వచ్చారు అని అంటేనే ఆ జన్మ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె ఇంకొక జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు అని అర్థం. ఒకవేళ నిత్య సిద్ధ భక్తులు కానటువంటి వాళ్ళు, సాధన సిద్ధ భక్తులు కూడా భగవంతుడిని కనుక పుత్రుడుగా పొందాలి అని అనుకుంటే పొందినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి దేవకీ వసుదేవుడు. దేవకీ వసుదేవులు సాధన సిద్ధ భక్తులే అయినప్పటికీ వాళ్ళు చేసినటువంటి ఘోరమైనటువంటి తపస్సు కారణంగా భగవంతుడు వాళ్ళకి పుత్రుడిగా జన్మించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్కసారి భగవంతుడు ఎవరినైనా సరే తల్లిదండ్రులుగా సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే ఆ జన్మ తర్వాత ఇక వాళ్ళకి ముక్తి గ్యారంటీ. ఇక ఆ జన్మ తర్వాత వాళ్ళు మళ్ళీ భౌతిక జీవితంలోకి రావాల్సిన అవసరం లేదు. ఎందుకు? స్వయంగా భగవంతుడికే సేవ చేసుకునేటువంటి, ప్రత్యక్షంగా ముఖాముఖి సేవ చేసుకునేటువంటి అవకాశం కలిగినటువంటి వ్యక్తులకి ఇక దోషాలు అనేటువంటి ఉండవు. ఇక ఎలాంటి భౌతిక కల్మషాలు ఉండవు. ఇక వాళ్ళ అర్హతతో సంబంధం లేదు. వాళ్ళు డైరెక్ట్గా భగవంతుడి యొక్క ధామానికే వెళ్ళిపోతారు ఆ జన్మ తర్వాత. అలాంటి వాళ్ళే అలాంటి వాళ్ళే వసుదేవుడు, తర్వాత ఆయన తల్లి అయినటువంటి దేవకి మాత. ఓకే. అయితే ఈ యొక్క
కపిల భగవానుడి యొక్క తల్లి అయినటువంటి దేవహూతి మాత్రం ఆమె నిత్యసిద్ధ భక్తురాలు. కాబట్టి కపిల భగవానుని భూమి మీదకి తీసుకురావడం కోసమే ఆమె వచ్చారు. ఇక కర్దమముని ఆయన గురించి మనం చాలా గొప్పగా విన్నాం ఇప్పటి వరకు. ఓకే, అలాంటి కర్దమముని దేవహూతికి ఎలాంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించారు అనంటే, ఆ ఐశ్వర్యాన్ని చూసి దేవతలు సైతం అసూయపడేటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చారు. ఆమెకు ఉన్నటువంటి ఆకాశ సౌధం, ఆమెకున్నటువంటి పరిచారికలు, ఆమెకున్నటువంటి వసతులు, ఇవన్నీ చూస్తే దేవతా స్త్రీలకు కూడా ఉండవు. ఆ దేవతా స్త్రీలే కర్దమముని భార్య అయినటువంటి దేవహూతి ఇంట్లో పని మనుషులు. ఓకే, మనం అందరం మన ఇంట్లో పని మనిషిగా ఎలాంటి వాళ్ళని పెట్టుకుంటాం? మనకంటే స్థాయి తక్కువ వాళ్ళని, మనకి సేవ చేయగలిగినటువంటి మనసు ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకుంటాం. మనకంటే గొప్పగా ఉన్నతంగా భౌతికంగా ఉన్న వాళ్ళని మనం పెట్టుకుంటామా దేవతా మన మన పని మనుషులుగా? లేదు గురుజీ. మరి అదే దేవహూతి పని మనుషులు దేవతలు అయితే దేవతల స్థాయి ఎంత? అది అర్థమవుతుంది గురుజీ. దేవతల్ని పని మనుషులుగా పెట్టుకున్నారంటే అది మామూలు స్థాయి కాదని తెలుస్తుంది. అది మామూలు స్థాయి కాదు. చివరికి దేవతల కంటే ఉన్నతమైనటువంటి స్థాయి కాబట్టే ఆమెకి దేవతల సైతం అంటే దేవతా కన్యలు వచ్చి ఆమెకి సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, సో దాన్ని బట్టి మనము ఈ యొక్క తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దేవహూతికి అలాంటి ఒక స్థితిని కలిగించినటువంటి కర్దమముని ఎంత గొప్పవాడో కూడా ఇంకా మనము అర్థం చేసుకోవాలి. అందుకనే కర్దమముని కూడా మనం చూస్తే భగవంతుడు అవతరించిన తరువాత, అంటే కపిల భగవానుడిగా అవతరించిన తరువాత ఆయన తన భార్య అయినటువంటి దేవహూతిని తన పుత్రుడికి బాధ్యతగా వదిలేసి ఆయన వానప్రస్థం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. మామూలుగా వానప్రస్థం ఎందుకు తీసుకుంటాం మనము? భగవంతుడిని పొందడం కోసం తీసుకుంటాం. మరి భగవంతుడిని పొందడం కోసం తీసుకోవాల్సినటువంటి వానప్రస్థం కర్దమముని భగవంతుడిని పొందిన తర్వాత మొదలు పెట్టారేంటి? భగవంతుడిని పుత్రుడిగా పొందిన తరువాత ఆయన పుత్రుని వదిలేసి, భార్యను వదిలేసి, పిల్లల్ని వదిలేసి వానప్రస్థం తీసుకున్నారు. కొంచెం ధర్మం ప్రకారం మాతాజీ ధర్మం పాటించడం అంటారా? పొందినప్పటికీ కూడా ఇంకా ఆయన యొక్క లక్ష్యం అదే కాబట్టి అందులో ఎక్కువ ఆనందం ఉందనేసి. అంటే ఇందులో మనం అందరం అర్థం చేసుకోవాల్సిన చాలా తత్వం ఉంటుంది. కాకపోతే మనం అందరం ఏంటంటే చాలా పైన తీసేసుకుంటాం ఈ విషయాలన్నింటినీ. మనం ఏమనుకుంటామంటే ఒకే వానప్రస్థానికి వెళ్ళిపోయాడు మనిషి అనేటువంటి వాడు, పుట్టిన తరువాత తన యొక్క జీవితంలో ఉన్నటువంటి 4 ఆశ్రమాలు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలను దాటుకొని వెళ్తేనే ఆయన ఆధ్యాత్మికంగా పురోగమించి ముక్తిని సాధించగలడు కాబట్టి ఆయన వెళ్ళారు అని అనుకుంటాం. అదొక కారణం. కరెక్టే, అది కూడా నిజమే. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడిని చేరుకోవడము అనంటే భగవంతుడిని పుత్రుడిగా పొందినంత మాత్రాన భగవంతుడిని చేరుకున్నట్లు కాదు. లేదు అనంటే భగవంతుడి యొక్క దర్శనం అయినంత మాత్రాన భగవంతుడిని పొందినట్లు కాదు మనం. లేదంటే భగవంతుడే మనకి సేవకుడు అయిపోయారు అన్నంత మాత్రాన మనం భగవంతుడిని పొందినట్లు కాదు. మనం భగవంతుడు సేవ చేసేస్తున్నారు, లేకపోతే భగవంతుడు మనకి పుత్రుడు అయిపోయాడు, భగవంతుడు నా సన్నిధిలోనే ఉంటున్నారు, భగవంతుడు నాతోనే ప్రతిరోజు ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు కాబట్టి ఇక నేను ఏ వానప్రస్థం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, నేను ఎలాంటి ఆధ్యాత్మిక సాధన చేయాల్సినటువంటి అవసరం లేదు, నాకు ముక్తి వచ్చేసినట్లే అని మనం అనుకుంటే నేను ఆధ్యాత్మికంగా పురోగమించాను కాబట్టే భగవంతుడు నాకు పుత్రుడయ్యాడు, నేను ఆధ్యాత్మికంగా పురోగమించాను కాబట్టే భగవంతుడు నాకు సేవ చేస్తున్నాడు పుత్రుడుగా. ఎవరైనా సరే భగవంతుడిని ఈ విధంగా పొందాలి అంటే అది భగవంతుడు మనకు సేవ చేసినా లేకపోతే భగవంతుడికి మనం సేవ చేసినా నిత్యం భగవంతుడి యొక్క సాహచర్యంలో ఉండగలిగేటువంటి స్థితి ముక్త స్థితి. అలాంటి ముక్త స్థితిని పొందేటువంటి స్థితి మరి కర్దమమునికి ఆల్రెడీ వచ్చేసింది. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇంకా సాధన ఏంటి? ఇంకా మనం ఎందుకు జపం చేయాలి? ఇంకా మనం ఎందుకు తపస్సు చేయాలి? ఇంకా మనం ఎందుకు ఏకాదశి చేయాలి? మనం ఎందుకు మంగళాచరణ చేయాలి? మనం ఎందుకు మంగళహారతులు చేయాలి? ఇవన్నీ ఎందుకు ఇంకా? ఇలా అనుకునేటువంటి ప్రమాదం ఉంది మనలాంటి వాళ్ళకి. కాబట్టి మనలాంటి వాళ్ళకి మన స్థాయిని మనకి గుర్తు చేయడం కోసం కర్దమముని లాంటి వాళ్ళు ఆధ్యాత్మిక సాధనని ఎలా చేశారు, దేవహూతి లాంటి వాళ్ళు ఆధ్యాత్మిక సాధనని ఎలా చేశారు అనేటువంటి లెసన్స్
మనందరికీ కూడా చాలా చాలా ఉపయోగం. కర్దమముని చూసి మనకి భగవంతుడితో ఉన్నటువంటి సంబంధం, మనం భగవంతుని చూడగానే మనకి కళ్ళమడి నీళ్ళు వచ్చేస్తున్నాయి, భగవంతుని చూడగానే మనకు అన్ని రియలైజేషన్స్ వచ్చేస్తున్నాయి, భగవంతుని చూడగానే మనం ఉన్నతమైనటువంటి భక్తులుగా ప్రవర్తిస్తున్నాము, భగవంతుని చూడగానే మనం భక్తిలో పురోగమించినట్లు మనకు అనిపిస్తుంది. ఇవన్నీ మనం చూసుకొని మనల్ని మనం భక్తులుగా పురోగమించాము అనేటువంటి గర్వం మనలోకి రాకుండా ఉండాలి. ఎప్పుడైతే మనము కర్దమముని దేవహూతి యొక్క స్టోరీని వింటామో మనలో భక్తిలో పురోగమించాము అనేటువంటి గర్వం కంప్లీట్గా పోవాలి. ఎందుకంటే వాళ్ళు నిత్యసిద్ధ భక్తులయ్యుండి కూడా వాళ్ళ యొక్క సాధన కఠోరంగా చేశారు. ఎలాంటి సంగత్వము లేకుండా, ఎలాంటి మోహము లేకుండా, ఎలాంటి అటాచ్మెంటు లేకుండా వాళ్ళు తన పుత్రుడే భగవంతుడైనా సరే పుత్రుని కూడా వదిలేయడానికి సిద్ధపడ్డారు. ఆయన చెప్తున్నారు, నేను నిన్ను పొందడానికి నిన్ను వదిలేసి వెళ్తున్నాను, నిన్ను పొందడానికి నిన్ను వదిలేసి వెళ్తున్నాను. నిన్ను పొందాలి అంటే నీ దగ్గరే ఉండాలి కదా. కానీ ఆయన ఏం చెప్తున్నారు, నిన్ను పొందడానికి నేను వదిలేసి వెళ్తున్నాను అని పుత్రుడు పుట్టగానే ఆ పుత్రుడు చుట్టూ ప్రదక్షిణలు చేసి మరీ చెప్పేశారు. కానీ మళ్ళీ దేవహూతి ఆపేసి, పుత్రుడు చాలా చిన్న పిల్లవాడు, ఆయన ఇంకా పెద్ద ఇందాక ఉండు అని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ కర్దమముని ఆగిపోయారు. ఎప్పుడైతే కపిల భగవానుడు కొంచెం పెద్ద అయిపోయారో అప్పుడు మళ్ళీ వెంటనే ఆయన బాధ్యత ఆయనకు గుర్తొచ్చేసింది, వెంటనే వెళ్ళిపోయారు. అందుకనే ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం సుఖాలలో ఉన్నప్పుడు ఆ సుఖాలను త్యజించటానికి కొన్నిసార్లు అసౌకర్యమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళడానికి మనం అందరం కూడా ఇష్టపడం. సౌకర్యవంతమైనటువంటి వాతావరణం నుంచి అసౌకర్యవంతమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళడానికి మనం అందరం కూడా సాహసించం. కానీ కర్దమముని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన పుత్రుడు, తన భార్య, తన పిల్లలు అందరూ ఉన్నారు. ఆకాశ సౌధం లాంటి ఒక గృహం ఉంది. అలాంటి ఇంట్లో దేవతలతోటి సేవలు పొందుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎంతో సుఖాన్ని అనుభవించవచ్చు. కానీ ఒక్క క్షణం కూడా ఆ సుఖాన్ని వదిలేయడానికి ఆలోచించలేదు. ఎందుకంటే తన కమిట్మెంట్, ఆధ్యాత్మికమైనటువంటి కమిట్మెంట్ ఏదైతే ఉందో, తను తీసుకున్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం యొక్క గొప్పతనం అలాంటిది. అందుకనే ఆయన వెళ్ళిపోయారు. ఇక దేవహూతిని వదిలేసి మరి తన భర్త అయినటువంటి కర్దమముని అయితే వెళ్ళిపోయారు. కపిల భగవానుడు అయితే ఉన్నారు. మరి కపిల భగవానుడి బాధ్యత ఏమిటి? తన తల్లి యొక్క సంక్షేమం చూసుకోవడం అనేటువంటిది కపిల భగవానుడి యొక్క బాధ్యత. అలా అని స్వయంగా భగవంతుడే అవతరించి తన తల్లి ప్రేమలో తన తల్లి యొక్క యోగక్షేమాలనే చూసుకుంటూ తన బాధ్యతను మర్చిపోతారా? తన భక్తుడే తన బాధ్యతను మర్చిపోలేదు, ఇక భగవంతుడు ఎలా మర్చిపోతారు తన బాధ్యతని కదా. అందుకనే కపిల భగవానుడు కూడా సరి అయినటువంటి సమయం రాగానే దేవహూతిని ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని ఇవ్వాల్సిందంతా ఇచ్చేశారు. ఇప్పటి వరకు మనం విన్నటువంటి సాంఖ్యతత్వం, ఇతర యోగ విధానాలు, భక్తి యోగ విధానం, ఏ యోగ విధానం ద్వారా ఏమేమి పొందుతాము, భక్తి యోగంలో మనం పొందేటువంటిది ఏంటి, భక్తి యోగం ఎందుకు ఇతర యోగ విధానాల కంటే కూడా ఉన్నతమైనది అనేటువంటి విషయాలన్నింటినీ తెలియచేసిన తర్వాత, అదంతా విన్న తరువాత ఆధ్యాత్మికంగా ఈమె సరి అయినటువంటి స్థాయిలోనే ఉన్నది అనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత ఇక కపిల భగవానుడు వానప్రస్థం తీసుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. మరి మనం అందరం చెప్పుకోవచ్చు, ఒక స్త్రీ వివాహం కాకముందు తండ్రి యొక్క రక్షణలో, వివాహం అయిన తరువాత భర్త యొక్క రక్షణలో, భర్త మరణించిన తర్వాత లేకపోతే వానప్రస్థం తీసుకున్న తర్వాత పుత్రుడి యొక్క రక్షణలో ఉండాలి. మరి దేవహూతి పరిస్థితి ఏంటి? దేవహూతి తండ్రి యొక్క రక్షణ నుంచి భర్త రక్షణలోకి వచ్చింది, భర్త రక్షణ నుంచి పుత్రుడి రక్షణలోకి వచ్చింది, ఇంకా శరీరంతో సశరీరంతో ఇంకా ఉంది. కానీ తన పుత్రుడైనటువంటి కపిల భగవానుడు తనని వదిలేసి వెళ్ళిపోతున్నారు. మరి ఆమెకు రక్షణ ఎవరు? ఇది కరెక్టా? ఒక స్త్రీయే కదా దేవహూతి కూడా. మరి ఆ స్త్రీ ఇప్పుడు ఎవరి రక్షణలో ఉండాలి? తండ్రి భర్త వదిలేశాడు, పుత్రుడు వదిలేశాడు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? ఇది శాస్త్ర సమ్మతమేనా? శాస్త్రం ఇలానే చెప్తుందా? లేదు. మరి ఎలా అర్థం చేసుకోవాలి మనం దీన్ని? మళ్ళీ తండ్రి రక్షణకు వెళ్తుందా ప్రభుజీ? లేదు. యాక్చువల్గా ఒక పుత్రుడి బాధ్యతను పూర్తిగా నెరవేర్చిన తరువాత
ఇక తల్లి దగ్గర కూడా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఏమిటి పుత్రుడి బాధ్యత? ఒక మేడ, ఒక మిద్దె కట్టించి ఇవ్వడం, లేకపోతే ఆమె జీవించినంత కాలం సుఖంగా ఉండడానికి అవసరమైనటువంటి భౌతిక సౌకర్యాలను కలిగించడం, ఇవన్నీ చేసిన తర్వాత ఇక నీకు నాకు సంబంధం లేదని చెప్పి ఆమెకి వెళ్ళిపోవడం. ఆమెను ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా ఆ, సరైన మార్గమే పెట్టి వెళ్ళారు. ఆ, ఒకవేళ పుత్రుడు తల్లిని గనక ఆధ్యాత్మిక స్థితిలో నెలకొల్పగలిగితే, పుత్రుడు భౌతిక స్థాయి నుంచి తల్లిని పూర్తి ఆధ్యాత్మికంగా మార్చగలిగితే, అంటే తన శరీర భావనలో కాకుండా తన ఆత్మ భావనలో కనుక నిలబడగలిగితే, ఉంచగలిగితే, ఆ తర్వాత ఆ పుత్రుడి బాధ్యత తీరినట్టే. ఆ స్థితిలో ఉన్నటువంటి తల్లికి రక్షణ పుత్రుడు కాదు, భర్త కాదు, తండ్రి కాదు, స్వయంగా కృష్ణ భగవానుడే. భగవంతుడే. ఓకే, సో అలాంటి స్థితిలోకి దేవహూతిని తీసుకొచ్చారు కాబట్టి ఇక కర్దమమునికి గృహాన్ని వదిలేసి వానప్రస్థం తీసుకోవడానికి అవకాశం దొరికింది. అంటే దేవహూతి యొక్క ఆధ్యాత్మిక స్థాయి గురించి ఇక మనం ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇంకా ఆమె భౌతికము అనుకోవడానికి కూడా అవసరం లేదు. ఎందుకంటే మనం ఈ రోజు చదవబోయేటువంటి కొన్ని శ్లోకాలలో దేవహూతి యొక్క పరిస్థితిని చూసి మనమే ఆశ్చర్యపోతాం. దేవహూతి ఇలా చేస్తుంది, అసలు ఈమె భౌతికమా ఆధ్యాత్మికమా అనేటువంటి డౌట్ మనకు వస్తుంది. దేవహూతి ఇలా ఏడుస్తుంది, ఈమె భౌతికమా ఆధ్యాత్మికమా అనేటువంటి డౌట్ మనకు వస్తుంది. అసలు ఈమె ఆధ్యాత్మికంగా పురోగమించిందా లేదా అనిపిస్తుంది మనకి. ఒకవేళ ఆమె ఆధ్యాత్మికంగా పురోగమించి ఆమె భౌతిక భావం నుంచి బయటికి రాకపోతే కపిల భగవానుడు వానప్రస్థం ఎలా తీసుకునేవాడే కాదు. కపిల భగవానుడు వానప్రస్థం తీసుకున్నాడు కాబట్టి మనకు ఆ డౌట్ ఉండకూడదు. అందుకని నేను ముందు అది క్లియర్ చేసి ఈరోజు శ్లోకాల్లోకి ఎంటర్ అవుదాం. 20వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో 686వ పేజీ, 33వ అధ్యాయం, 3వ స్కందం. హిత్వా తదీప్సితతమం ఆప్యాకంఠలయోషితాం కించిచ్చకార వదనం పుత్ర విశ్లేషణాతురాం. తన స్థితి అన్ని విధములుగా అద్వితీయమైనప్పటికీ, స్వర్గలోక స్త్రీగణము ఈర్ష్యపడినంతటి సంపత్తులను కలిగినప్పటికీ దేవహూతి ఆ సౌఖ్యములనన్నింటినీ త్యజించను. కేవలం పుత్ర వియోగం ఒక్కటే ఆమెను బాధించను. యాక్చువల్గా ఎవరికైనా సరే భౌతికంగా సుఖంగా ఉంటే దేని గురించి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. దేవహూతి యొక్క స్థితి ఎలా ఉంది అని అంటే, స్వయంగా దేవతలతోటే సేవ చేయించుకోగలిగినటువంటి స్థితి కలిగినటువంటి దేవహూతి, ఆకాశ సౌధం ఉన్నటువంటి దేవహూతి, అన్ని ఐశ్వర్యాలని, సుఖాలని, సంతోషాలని అనుభవించగలిగినటువంటి భౌతిక స్థితి ఉన్నటువంటి దేవహూతి ఇంకా ఏం కష్టాలు ఉన్నాయో? ఎలాంటి కష్టం లేదు. దేనికి ఏడవలసిన పని లేదు, దేనికి బాధపడాల్సిన పని లేదు, దేనికి చింతించాల్సిన పని లేదు. కానీ దేవహూతికి ఒక బాధ ఉంది. ఆ బాధ ఏమిటి అనంటే పుత్ర వియోగం. తన పుత్రుడు తనను వదిలేసి వెళ్ళిపోయారు. ఆల్రెడీ భర్త వదిలేశారు, ఇప్పుడు పుత్రుడు కూడా వదిలేశారు. మరి పుత్రుడు కూడా వదిలేశారు అని అంటే, మరి ఆ పుత్రుడు యొక్క వియోగంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవహూతి భౌతిక స్థాయిలో ఉన్నారా? నా పుత్రుడు, నా పుత్రుడు, నా కొడుకు, నా కొడుకు నాకు కావాలి, నా కొడుకు నాకు లేకపోతే నేను బ్రతుకున్నా వ్యర్థము అని నిరంతరం రోధించేటువంటి ఒక స్థితి కలిగినటువంటి ఒక తల్లిని చూసి మనం ఏమనుకుంటాం? భౌతికంగా ఉన్నారేమో అనుకుంటాం. దేవహూతి యొక్క విరహం ఇలాంటి కాదు. తన పుత్రుని వదిలేసినటువంటి దేవహూతి యొక్క విరహం మనం ఎవరితోటి కంపేర్ చేయలేం. అనుక్షణం పుత్రుడు కోసమే రోధిస్తుంది. అనుక్షణం అలాంటి రోదన మామూలుగా మనం కొద్ది రోజులు పోతే మనం కొంతమంది పుత్రుడు పోయాడు అని బాధపడినటువంటి తల్లులు చాలా మంది ఉన్నారు. కానీ ఎంతకాలం? కొంతకాలం పోయిన తర్వాత వాళ్ళ ఇక కాలం ఎలాంటి గాయాన్నైనా మాయం చేస్తుంది కదండి. కాలం ఎలాంటి గాయాన్నైనా మాయం చేస్తుంది. మనం కూడా మన పుత్రుడిని మర్చిపోతాం. అంటే మర్చిపోవడం అంటే పూర్తిగా మర్చిపోవడం కాదు, కానీ పుత్రుడు కోల్పోయినప్పుడు ఉన్నటువంటి బాధ ఇప్పుడు మనకి పుత్రుడు గుర్తొస్తే అంత ఉండదు. ఇంకొంతకాలం అయిన తర్వాత అది కూడా మర్చిపోతాం. ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరం పొందినప్పుడు ఈ పుత్రుడు ఎవరో ఆ పుత్రుడు ఎవరో సంబంధమే లేదు కదా. కాబట్టి ఇది సహజమైనటువంటి ప్రక్రియ. ఒకళ్ళ ముందు ఒకళ్ళు వెనక, మనము ముందు మన పుత్రుడు తర్వాత, కొన్ని సందర్భాల్లో మన పుత్రుడు ముందు మనం తర్వాత దేహాన్ని త్యాగం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ముందు వెనకలే
కొద్ది రోజుల పాటు, కొద్ది క్షణాల పాటు. ఓకే, అంటే మనం గ్లోబల్గా, అంటే మనం బిగ్ పిక్చర్ కనుక చూసినట్లయితే ఒక తల్లి కొడుకును కోల్పోయింది అనుకుందాం. కొడుకును కోల్పోయినటువంటి తల్లి కొడుకును కోల్పోయిన తర్వాత కొంతకాలం పాటు ఈ భూమి మీదనే జీవించిన తరువాత తన శరీరాన్ని వదలాల్సినటువంటి పరిస్థితి వస్తే ఆ మధ్యలో ఉన్నటువంటి సమయం ఎంత అంటే చాలా చిన్న సమయం. దాన్ని పెద్ద పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి అనేక జన్మల సమయంతో కంపేర్ చేస్తే, మళ్ళీ భవిష్యత్తులో తీసుకోబోయేటువంటి అనేక జన్మలతో కంపేర్ చేస్తే పుత్ర వియోగంలో ఉన్నటువంటి సమయం ఎంత? అణువంత. అలాంటి దానికోసం మనం చెయ్యాల్సినటువంటి ఆధ్యాత్మిక ప్రగతిని తాకట్టు పెట్టేస్తే, అలాంటి దానికోసం మనం మన యొక్క అస్తిత్వాన్నే కాపాడుకోలేనటువంటి పరిస్థితులకు మనం వెళ్ళిపోతే, మన వాళ్ళని మనం కోల్పోయాము అనేటువంటి బాధలో మనం మన బాధ్యతలను నెరవేర్చకుండా, లేదా మనం మన యొక్క ఆధ్యాత్మిక సాధననే పక్కన పెట్టేసేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు చాలా మంది ఉంటారు. ఎందుకు అంటే అది కేవలం అజ్ఞానం కారణంగానే అలా జరుగుతుంది. అలాంటి అజ్ఞానంలో మనం ఉండకూడదు. ఇలాంటి శ్రీమద్ భాగవతం చదివినటువంటి మనం, లేదంటే ప్రత్యేకించి దేవహూతి స్టోరీ విన్నటువంటి మనకి ఇలాంటి ఒక పరిస్థితి ఒకవేళ ఎదురైనప్పటికీ ఎదుర్కోగలిగినటువంటి శక్తిని మనం పొందుతాం. అయితే మనందరికీ డౌట్ రావచ్చు, ఇప్పుడు అనుకున్నట్టే దేవహూతి అంతగా బాధపడుతున్నారు తన పుత్రుడి కోసం. మరి అలాంటప్పుడు మరి ఆమె స్థితి ఆధ్యాత్మికమా భౌతికమా అనేటువంటి విషయం అర్థం చేసుకోవడానికి నెక్స్ట్ 1-2 శ్లోకాల్లో మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. వనం ప్రవ్రజితే పత్యా ఆపత్యా విరహాతుర జ్ఞాతతత్వాప్య భూనష్టే వత్సే గౌరివ వత్సలం. ఆమె భర్త అదివరకే గృహముని వీడి సన్యాసాశ్రమమును గ్రహించి ఉండెను. పిదప తనయుడగు కపిలుడును గృహమును పరిత్యజించెను. జన్మ మృత్యువుల సత్యమును ఎరిగినప్పటికీ, హృదయము సమస్త కల్మష దూరమైనప్పటికీ, ఆమె దూడను కోల్పోయినటువంటి ఆవు వలె పుత్ర వియోగమును మిగులు దుఃఖితయ్యను. ఇక్కడ కంపారిజన్ కూడా చూడండి. దూడను కోల్పోయినటువంటి ఆవు యొక్క కంపారిజన్ మనకిస్తున్నారు. మామూలుగా పుత్రుడు కోల్పోయినటువంటి తల్లి రోధిస్తుంది, దూడను కోల్పోయినటువంటి ఆవు కూడా రోధిస్తుంది. కాకపోతే మన ప్రాబ్లం ఏంటంటే ఆవు రోదన మనకు అర్థం కాదు. పుత్రుడు కోల్పోయినటువంటి తల్లి కొంతసేపు రోధించి అలసిపోయి పడుకుంటుంది, మళ్ళీ నిద్ర లేచిన తర్వాత మళ్ళీ రోధిస్తుంది, మళ్ళీ అలా రోధించి అలసిపోయి మళ్ళీ నిద్రపోతుంది, మళ్ళీ నిద్రపోయిన తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ రోధిస్తుంది. అలా కొంతకాలం జరుగుతుంది పుత్రుడు కోల్పోయినటువంటి తల్లి. కానీ ఆవు రేత్రి పగలు నిద్ర అనేటువంటిది లేదు దానికి, అలా ఏడుస్తుంది. దాని గురించి మనకు తెలియదు, మనకు అవగాహన లేదు. అది మనకి భాషలో చూస్తే ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఓకే, రేయింబవళ్ళు రోధిస్తుంది ఆవు తన దూడను కోల్పోయినప్పుడు. అంత వియోగం ఉంటుంది దూడను కోల్పోయినటువంటి ఆవుకి. అలాంటి దుఃఖం కలిగింది దేవహూతికి. ఓకే, అంత దుఃఖాన్ని పొందినటువంటి దేవహూతి మరి ఏ విధంగా తన యొక్క ఆధ్యాత్మిక సాధనలో పురోగమించింది, మరి ఆ దుఃఖం కరెక్టా కాదా అనేటువంటిది ఇప్పుడు మనకి విదురుడికి మైత్రేయముని తెలియజేస్తున్నారు. తమేవ ధ్యాయతి దేవం అపత్యం కపిలం హరిం బభూవాచిరతో వత్స నిస్పృహా తాదృశే గృహే. ఓ విదుర, ఆ విధముగా తన పుత్రుడగు కపిల భగవాన్నే నిరంతరము ధ్యానించుచు అచిరకాలమునే ఆమె సర్వాలంకృతమగు తన గృహమును పట్ల అనాసక్తురాలయ్యను. ఇక్కడ చూడండి, కాంట్రవర్సీలా ఉంది, ఇక్కడ కాంట్రడిక్షన్ ఉంది. 2 విషయాలు చెప్తున్నారు. ఒకటి, పుత్రుడి మీద వ్యామోహంతో నిరంతరము రోధిస్తూనే ఉంది. రెండవది, పుత్రుడి మీద వ్యామోహం కారణంగా తనకున్నటువంటి ఐశ్వర్యం మీద, తనకున్నటువంటి వసతుల మీద, తనకున్నటువంటి సౌకర్యాల మీద వ్యామోహం పోయింది. ఇది భౌతికమే, అది భౌతికమే. ఒక భౌతిక కోరిక వచ్చినప్పుడు ఇంకొక భౌతిక కోరిక తీరిందా? మనం మామూలుగా చూస్తే మనము ఏదైనా భౌతికంగా పొందాలి అని అనుకుంటే, మనం పొందాలి అనుకున్నది పొందిన తర్వాత ఇంకా మనం సంతుష్టలం అయిపోయి ఇంకా ఆగిపోతామా? మనం చేయాల్సిన పనులు, ఓకే నాకు ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వస్తే చాలు అని మనం టార్గెట్ పెట్టుకుంటాం చదువుకునేటప్పుడు. ఓకే,
ఇంజనీరింగ్ కాలేజ్లో చదివేటప్పుడు లేకపోతే ఏదైనా మనం గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు మనం అనుకుంటాము ఈ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నాకు ఒక మంచి పెద్ద కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చి నేను అందులో ఒక మంచి స్థాయిలో ఉద్యోగం చేసేటట్లు నేను ఉంటే చాలు అని అనుకుంటాను. అలానే ఉంటుంది కోరిక. చదువు అయిపోతుంది, ఉద్యోగం వస్తుంది, ఇంకెలా ఉంటారు? అయిపోయింది, నా కోరిక తీరిపోయింది, ఐఎమ్ సాటిస్ఫైడ్ అన్నట్లు ఉంటారా వాళ్ళు? లేదు ప్రభుజీ, మన స్థాయి మారే కొద్దీ మంచి కొత్త కోరికలు భార్య వస్తూనే కావాలి, ఉంటాయి ప్రభుజీ. మంచి ఇంకా ప్లాట్ఫామ్ ఇంకో కోరికలు వస్తూనే ఉంటాయి. ఒకటి అదే తీరాక ఇంకొకటి ఇంకొకటి అనిపిస్తుంది ప్రభు. ఒకటి తీరాక ఇంకొకటి, ఒకటి తీరాక ఒకటి. నేనేంటి ఇలా జూనియర్ స్థాయిలో వర్క్ చేయడం, నేను సీనియర్ లెవెల్కి వెళ్ళిపోవాలి. నేను ఒకళ్ళ కింద పనిచేయడం కాదు, నా కిందే 10 మంది పనిచేయాలి. ఆ స్థాయి వరకు రావాలని మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ పెట్టుకుంటాం. నెక్స్ట్ టార్గెట్ పెట్టుకోగానే మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ కూడా అచీవ్ అయిపోతాం. అప్పుడు మళ్ళీ మనం హ్యాపీగా ఉంటామా? ఉన్నాం ప్రభుజీ. ఇంకో లక్ష్యాలు మారుతూనే ఉంటాయి ప్రభుజీ. ఇప్పుడు వచ్చే 1,00,000 2 లక్షలు చాలు, నాకు 3 4 లక్షలు కావాలి అనుకుంటాం. ఈ కంపెనీలో యజమాని నువ్వు ఎంతకాలం పనిచేసినా 4 లక్షలకు 3 లక్షలకు రాదు అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాం మనం? ఓకే, వచ్చినంత వరకు చాలు ఊరుకుంటామా? ఇంకో దాంట్లో మారుతాం. కంపెనీ మారిపోతాం, వేరే కంపెనీకి వెళ్ళిపోతాం, జంపు. ఓకే, కానీ మన టార్గెట్ ను మాత్రం మనం వదిలిపెట్టాం. ఓకే, అక్కడికి వెళ్ళి సంతుష్టం అయిపోతామా? లేదు ప్రభుజీ. మళ్ళీ అక్కడ ఇంకేవో కోరికలు. జీవితాంతం మనం కోరికల వలయంలో చిక్కుకొని ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి తీర్చుకునేటువంటి ప్రయత్నాలే చేస్తూ. ఓకే, పుత్రుడు ఉంటే చాలు అనుకున్నటువంటి తల్లి పుత్రుడు పొందిన తర్వాత పుత్రుడు సెటిల్ అవ్వాలి, ఆ సెటిల్ అయినటువంటి పుత్రుడు నాకు ఇల్లు కొని పెట్టాలి, ఆ ఇంట్లో నన్ను సుఖంగా చూసుకోవాలి, కోడలతో కలిపి ఉంచాలి, మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కావాలి అని కోరుకుంటుంది కదా. అందరితోటి సుఖంగా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటుంది. కానీ దేవహూతి యొక్క సిచ్యువేషన్ ఉల్టా ఉంది. దేవహూతి తన భర్త కల్పించినటువంటి భౌతికమైనటువంటి సౌకర్యాలన్నిటి మీద కూడా ఆసక్తి మొత్తం పోయింది. ఎందుకు? కపిల భగవానుడి మీద తనకున్నటువంటి ఆకర్షణ కారణంగా, తన పుత్రుడి మీద తనకున్నటువంటి ఆకర్షణ కారణంగా. ఒకవేళ మనం కనుక భౌతిక స్థాయిలో చూసినట్టయితే పుత్రుడి మీద మనకున్నటువంటి ఆకర్షణ ఇతర భౌతిక కోరికలను తీసేస్తుందా అంటే తీసేయదు. కానీ దేవహూతికి తన పుత్రుడి మీద తనకున్నటువంటి కోరికల కారణంగా, తన పుత్రుడి మీద తనకున్నటువంటి ప్రేమ కారణంగా, తనకున్నటువంటి ఏ అపులెన్స్ అయినా సరే, ఏ ఐశ్వర్యమైనా సరే నాకొద్దు అనుకుంది. ఇదే పరం దృష్ట అని వర్తతే అంటే హయ్యర్ టేస్ట్. అంటే ఒక ఉత్తమమైనటువంటి విషయం మీద రుచి కలిగినప్పుడు అధమమైనటువంటి విషయాన్ని వదిలేస్తాం. అది ఇక్కడ జరిగింది. తన పుత్రుడి మీద ప్రేమ అంటే భగవంతుడి మీద ప్రేమ. ఒకవేళ మనకి మన పుత్రుడి మీద కలిగినటువంటి ప్రేమ, లేదా మన పుత్రుడిని కోల్పోయినటువంటి బాధలో మనం ఉండడము, దేవహూతి తన పుత్రుడిని కోల్పోయినటువంటి బాధలో ఉండడము, రెండు ఒకటేనా అంటే సమాన స్థాయి కాదు. దేవహూతి యొక్క బాధ ఆధ్యాత్మికము, మన యొక్క బాధ భౌతికము. అందుకనే దేవహూతి నిరంతరం గనక కపిల భగవానుడి గురించి గనక రోధించినట్లయితే ఆమె స్థాయి అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థాయి. ఎందుకు? కపిల భగవానుడు దేవాది దేవుడు కాబట్టి. ఓకే, యాక్చువల్గా దేవహూతి తన శరీరాన్ని వదిలేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? కపిల వైకుంఠానికి వెళ్ళింది. కపిల వైకుంఠానికి, కపిల భగవానుడికి ఒక వైకుంఠ లోకం ఉంది, ఆ వైకుంఠ లోకానికి వెళ్ళింది. అలాంటి వైకుంఠ లోకానికి వెళ్ళగలిగింది అంటే ఆమె ఈ విధంగా తపస్సులో ఉంది కాబట్టి, ఈ విధంగా సమాధి స్థితిలో ఉంది కాబట్టి ఆమె కపిల వైకుంఠానికి వెళ్ళగలిగింది. కపిల భగవానుడి యొక్క ఉన్నటువంటి వైకుంఠం. ఓకే, సర్వాలంకృతమైనటువంటి గృహం పట్ల కూడా ఆమె అనాసక్తురాలైపోయింది. అంటే ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తానో ఆ ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి మనకి భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తిని తీసేస్తుంది. అదే జరిగింది దేవహూతి విషయంలో కూడా. తన పుత్రుడి పట్ల ఆకర్షణ తన గృహము పట్ల అనాసక్తతకి కారణమైపోయింది. ఓకే, అంటే ఇక ఈమె పూర్తి ఆధ్యాత్మిక స్థితిలో ఉందన్నమాట, భగవంతుడి యొక్క ధ్యానంలోనే ఉంది. అది పుత్రుడు అనేటువంటి భావన, భగవంతుడు అనేటువంటి భావన పక్కన పెడితే ఆమె తన పుత్రుడిని భగవంతుడిగానే చూసింది. తన పుత్రుడు భగవంతుడు అవడం వల్ల తన యొక్క బాధ కూడా భౌతికం కాకుండా అయిపోయింది. నెక్స్ట్, ధ్యాయతి భగవద్రూపం యదాహ ధ్యాన గోచరం సుతః ప్రసన్న వదనం సమస్త వ్యస్త చింతయాం. ప్రసన్న వదనుడు కపిల దేవుడు పలికినది పరమ ఆసక్తితోను సవిస్తారముగా వినినదై
దేవహుతి తదనంతరము విష్ణు భగవానుని రూపమును నిరంతరము ధ్యానించగలదు. ఓకే, సో ఆమె పూర్తి జ్ఞానంలో ఉన్నారు. మనలాగా అజ్ఞానంలో ఉన్నప్పుడే పుత్రుని కోల్పోయినట్లయితే మన యొక్క బాధకి పరిస్థితి వేరుగా ఉండుండేది. అంటే దేవహుతి యొక్క బాధ వేరుగా ఉండుండేది. కానీ కపిల భగవానుడు తాను వదిలి వెళ్ళడానికంటే ముందు తనకి ఇవ్వాల్సినటువంటి పూర్తి జ్ఞానాన్ని ఇచ్చేశారు కాబట్టి ఆమె పూర్తి జ్ఞానస్థితిలో ఉంది. అంటే నేను ఎవరు, భగవంతుడు ఎవరు, నా పుత్రుడు ఎవరు, నా బాధ్యత ఏంటి, భగవంతుడి పట్ల నా బాధ్యత ఏంటి, నా పుత్రుడి పట్ల నా బాధ్యత ఏంటి, ప్రస్తుతం నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే భర్త వానప్రస్థానికి వెళ్ళిపోయాడు, పుత్రుడు వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. మరి వీళ్ళిద్దరూ వానప్రస్థానికి వెళ్ళిపోయిన తర్వాత నా శరీరంతో నేను ఏం చేయాలి, నేను ఏం చేసినా దాని యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయంలో పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి దేవహుతి ఇక ఆమె చేయాల్సినటువంటి ఆధ్యాత్మిక సాధనే చేస్తుంది తప్ప మనలాగా బ్రతికున్నంత కాలం ఎలా అలా ఈడ్చేద్దాంలే, బ్రతికున్నంత కాలం దేని మీద ఒక దాని మీద ఆసక్తి పెట్టుకుందాంలే అన్నట్లు దేవహుతి లేదు. చూడండి, చాలా మంది తన తండ్రిని కోల్పోయిన వాళ్ళు, లేకపోతే తన భర్తను కోల్పోయిన వాళ్ళు, తన యొక్క పుత్రుని కోల్పోయినటువంటి వాళ్ళు, తన అయిన వాళ్ళందరినీ కోల్పోయినటువంటి వ్యక్తులు కూడా భౌతికంగానే బ్రతుకుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒంటరి ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటి అని అంటే దేవహుతిని చూసి నేర్చుకోవాలి. దేవహుతి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చూసి నేర్చుకోవాలి. ఇంకా మన జీవితంలో మనం సాధించడానికి ఇంకేం లేదు. భౌతికంగా అంతా కోల్పోయాం. ఏమన్నా సాధిస్తే ఆధ్యాత్మికంగా సాధించాలి. కనీసం అప్పుడైనా భగవంతుడి యొక్క పాద పద్మాల దగ్గరికి రావాలి. అప్పుడు కూడా మనం భగవంతుడిని గనక మనం తలుచుకోలేదు అని అంటే అంతకంటే దురదృష్టవంతులు ఇంకొకళ్ళు ఉండరు. కాబట్టి ఈమె నిరంతరం ధ్యానిస్తుంది విష్ణు భగవానుని. ఎందుకు విష్ణు భగవాను ధ్యానిస్తుంది? విష్ణు భగవానుడికి కపిల భగవానుడికి ఏమీ తేడా లేదు. కపిల భగవానుని ధ్యానించినా విష్ణు భగవానుని ధ్యానించటే, విష్ణు భగవానుని ధ్యానించినా కపిల భగవానుని ధ్యానించడం నిరంతరము ఆమె యొక్క ధ్యానం. అందుకనే ఇంతకు ముందు ఆమె చేస్తున్నటువంటి ప్రార్థనలోనే కపిల భగవానుని ఉద్దేశించి చెప్పింది, నీకు విష్ణువుకి ఏమీ తేడా లేదు అని చెప్పింది. స్వయంగా నువ్వే విష్ణువి అని చెప్పింది. ఓకే, అందుకనే నేను నీ పాద పద్మాలనే ఆశ్రయిస్తాను అని చెప్పింది. కాబట్టి అది కొడుక్కి తల్లి చెప్తున్నటువంటి మాట. ఓకే, నీ పాదాల దగ్గరే పడుంటాను అని తల్లి కొడుక్కి చెప్తుంది. సో అది దాన్ని బట్టి ఆమె స్థాయి ఆధ్యాత్మిక స్థాయిలో భగవంతుడు తన పుత్రుడే అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోగలిగింది. ఓకే, విష్ణు భగవాను రూపాన్ని ఆమె నిరంతరం ధ్యానిస్తుంది. భక్తి ప్రవాహ యోగేన వైరాగ్యేన బలీయస యుక్తానుష్ఠాన చాతేన జ్ఞానేన బ్రహ్మహేతునా విశుద్ధేన తదాత్మానం ఆత్మాన విశ్వతో ముఖం స్వానుభూత్వాతిరోభూతం ఆయా గుణ విశేషణం. భక్తి యోగమునందు పూర్ణ శ్రద్ధతో నెలకొన్నది ఆమె ఆ రీతి ఉనర్చను. తీవ్ర వైరాగ్యము కలది కావున కేవలము దేహావసరములనే ఆమె స్వీకరించను. పరతత్వానుభూతి వలన ఆమె జ్ఞానమునందు స్థితిని పొందినదేయను. హృదయము పవిత్రమై ఆమె దేవదేవుని ధ్యానమునందే సంపూర్ణముగా లగ్నమయ్యను. ప్రకృతి గుణముల వలన కలిగిన సర్వ సంశయములు అంతటా నశించిపోయెను. ఎవరైతే ఆధ్యాత్మికంగా సంతుష్టిగా ఉంటారో, ఆధ్యాత్మికంగా పూర్తిగా పురోగమించి ఉంటారో వాళ్ళకి తన శరీరానికి సంబంధించినటువంటి కష్టాలు కనిపించవు. తన శరీరానికి కలిగినటువంటి అసౌకర్యాలు అర్థం కూడా కావు. వచ్చాయా పోయాయా అని కూడా తెలియదు. మనలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఒక చిన్న ప్రాబ్లం ఎదురైతే దానికి ఎంతో బాధపడతాం. గోరంత దాన్ని కొండంత చేస్తాం. అవసరానికి మించి ఏడుస్తాం, అవసరానికి మించి బాధపడతాం. ఆ బాధల కారణంగా మనం చేయాల్సిన పనులు కూడా చేయకుండా అయిపోతాం. కానీ ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తులకి కలిగేటువంటి భౌతిక బాధలు ఏవైతే ఉన్నాయో అవి ఒక బాధలే కావు. వాళ్ళు అసలు వాటిని బాధలుగానే స్వీకరించరు. అవి వచ్చిందా పోయిందా కూడా అర్థం కాదు. మీరు చూడండి, మన గురు మహారాజు ఎలా మనందరికీ కనిపిస్తుంది ఆయన బాధలు. అయ్యో పాపం అనిపిస్తుంది మనందరికీ. ఎంత కష్టపడుతున్నారు, నడవలేరు, చెయ్యెత్తలేరు, మాట్లాడలేరు, కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. గురు మహారాజ్ ఎంత కష్టపడుతున్నారు అని అనుకుంటాం మనం. ఇది మన స్థాయి. కానీ గురు మహారాజ్కి, మన గురు మహారాజ్కి అలాంటి ఆలోచన కూడా ఉండదు. ఒక గంట క్రితం డయాలసిస్ చేసుకుంటారు, డయాలసిస్ చేసుకుని వచ్చి మళ్ళీ వ్యాసాసనం మీద కూర్చొని మళ్ళీ మనందరికీ కూడా లెక్చర్ ఇస్తారు. దానికి దీనికి సంబంధమే లేదు. అది భౌతికమైన, అది మనందరి సంతృప్తి కోసం ఆయన చేసుకుంటున్నటువంటి, ఆయన ఒప్పుకుంటున్నటువంటి వైద్యం.
లేకపోతే ఆయనకు వైద్యం కూడా చేయించుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా రాదేమో. ఎందుకంటే ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తులకి భౌతికమైనటువంటి కష్టాలు కష్టమే కాదు. వారంలో 2 రోజులు డయాలసిస్ చేయించుకునేటువంటి వ్యక్తుల యొక్క బాధ ఏంటో అలాంటి వ్యక్తులను అడిగితే తెలుస్తుంది. ఓకే, వాళ్ళకి అది బాధే కాదు. డయాలసిస్ రూమ్ లో నుంచి డైరెక్ట్ గా వ్యాసాసనం మీదకి వచ్చేసి క్లాసులు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా అంటే ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉండడము అని అంటే అది అంటే అదే ఇక్కడ దేవహూతి పరిస్థితి కూడా. తన శారీరకమైనటువంటి బాధలు, శారీరకమైనటువంటి అసౌకర్యాలు తనకు అర్థం కూడా కావట్లా, వచ్చాయా పోయాయా కూడా తెలియట్లా. అలాంటి స్థితిలో దేవహూతి ఉన్నారు. అందుకనే ఆమె దేహానికి అవసరమైనటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్వీకరించాలి. అంటే మనం అందరం ఈ శరీరంలో క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే కొంత తినాలి, కొన్ని పనులు చేయాలి, యుక్తాహారం తీసుకోవాలి. యాక్చువల్గా అయితే యుక్తాహార విహారస్య మనం ఒక శ్లోకం చూస్తే ఈ శరీరానికి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి, ఎప్పుడు అవసరమో అప్పుడే తీసుకోవాలి. ఓకే, అలా కనుక తీసుకోలేదనుకోండి మనం ఈ శరీరంలో ఉండలేం, మనం చేయాల్సిన ఆధ్యాత్మిక పురోగతి కూడా చేయలేం. ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్పాలి అని అంటే నాకు కొంచెం ఎనర్జీ కావాలి. తిన్నది ఎందుకు? క్లాస్ చెప్పే ఎనర్జీ కోసం. అదే తిన్నది ఒకవేళ నా సంతోషం, నా సుఖం, నా ఆరోగ్యం అనేటువంటి భావంలో కనుక చేసినట్లయితే అది భౌతికం అవుతుంది. దేవహూతి కూడా ఆహారాన్ని స్వీకరిస్తుంది, దేవహూతి కూడా ఇంట్లో ఉంటుంది, అత్యంత విలువైనటువంటి భవనంలో ఉంటుంది. కానీ ఎందుకు ఉంటుంది? అంతిమ లక్ష్యం ఏమిటి దానికి? కారణం భగవంతుడి యొక్క ధ్యానం, భగవంతుడి యొక్క భక్తి. అప్పుడు అలాంటివి ఏవి పెద్ద విషయం కాదు. దీన్నే మనకు ఉన్నటువంటి వాటిని వదిలేయటం కాకుండా మనకు ఉన్నటువంటి వాటిని యుక్తంగా ఉపయోగించడము అనేటువంటిది నేర్చుకోవాలి. దాన్ని నిజమైనటువంటి వైరాగ్యం అంటారు, దాన్ని నిజమైనటువంటి సన్యాసం అని అంటారు. అంటే మనకున్నటువంటి ఏదైనా సరే యుక్తంగా వాడాలి. దీన్నే యుక్తంగా వాడటం. దేవహూతి లాగా మనకి రుచి దొరికింది కదా అని చెప్పేసి పీకల్లాగా తినేసి, రుచి దొరికినప్పుడు తినకుండా ఉండడం ఇలా కాదు. అది ఎంత రుచిగా ఉన్నా ఎంత రుచిగా లేకపోయినా ఈ శరీరానికి ఎంత అవసరం, ఎప్పుడు అవసరం, ఈ శరీరానికి ఎప్పుడు ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి. ఈ రోజు కొంచెం రుచి ఎక్కువగా ఉంది, మీరు చేసిన వంట నాకు కొంచెం ఎక్కువ వడ్డించండి అని తింటే అది కంప్లీట్ గా భౌతికం అయిపోతుంది. ఓకే, కానీ దేవహూతి అలాంటి స్థితిలో లేరు. ఆమె చాలా యుక్తముగా తన యొక్క జ్ఞాన స్థితిలో ఉన్నారు కాబట్టి దేన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడుతున్నారు. తీవ్రమైనటువంటి వైరాగ్యాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆమె ప్రకృతి త్రిగుణాల నుంచి బయటపడిపోయారు. నెక్స్ట్, బ్రహ్మణ్యవస్థితమతిర్భగవత్యాత్మ సంశ్రయే నివృత్త జీవాపత్తిత్వా క్షీణ క్లేశాప్త నిర్వృతి. మనస్సు దేవదేవుని యందే సంపూర్ణముగా లగ్నమవగా నిరాకార బ్రహ్మజ్ఞానమును ఆమె అప్రయత్నముగా అనుభూతమనర్చుకునను. బ్రహ్మభూతాత్మగా ఆమె భౌతిక ఉపాధుల నుండి ముక్తురాలయ్యను. ఆ రీతిన సమస్త క్లేశములు అంతమొందగా ఆమె దివ్య ఆనందమును వలసెను. భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తులకి బ్రహ్మజ్ఞానం ఏంటి, నిరాకార బ్రహ్మజ్ఞానం ఏంటి? ఇక్కడ ఏం చెప్తున్నారు? దేవహూతి సంపూర్ణంగా సమాధి స్థితిలో ఉన్నారు, భగవంతుడి ధ్యానంలో నిరంతరము భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానించేటువంటి దేవహూతికి నిరాకార బ్రహ్మజ్ఞానం కలిగింది అని అంటున్నారు. నిరాకార బ్రహ్మజ్ఞానం భగవదానుభూతిలో ఏ స్థాయి? జ్ఞానయోగులు భగవదానుభూతిలో ప్రాథమిక స్థాయి. నిరాకార బ్రహ్మజ్ఞానం అనేటువంటిది భగవదానుభూతిలో ప్రాథమిక స్థాయి. రెండవ స్థాయి పరమాత్మ అనుభూతి, మూడవ స్థాయి భగవానుడి అనుభూతి. మరి భగవంతుడి అనుభూతిని పొందినటువంటి వ్యక్తి నిరాకార బ్రహ్మం యొక్క అనుభూతిని పొందింది అని అంటున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరైనా చెప్పగలరా? ఆమె ధ్యానంలో కూడా భగవంతుని ఆరాధించింది. భగవంతుని ఆరాధిస్తుంది. మరి ఎందుకు నిరాకార బ్రహ్మం గురించి మాట్లాడుతున్నారు? నిరాకార బ్రహ్మానికి సంబంధించిన పూర్తి జ్ఞానం ఆమెకు తెలిసిపోయింది. అంటే ప్రభుజీ అంతవరకే తెలుస్తుందేమో ప్రభుజీ.
కానీ ఏం ధ్యానం చేస్తుంది నిరాకార బ్రహ్మం మీద కాదు, లేకపోతే ఆయన పరమాత్మ మీద కాదు. సమస్తము కూడా సమస్త సృష్టి కూడా ఆయన యొక్క ఆ శక్తిలో ఉంది కదా ప్రభుజీ. సమస్త సృష్టి కూడా ఆయన యొక్క శక్తే కదా ప్రభుజీ. ఓకే, సో ధ్యానం చేస్తే తెలుస్తుంది. ఓకే, కానీ ఆమె ధ్యానం చేస్తుంది స్వయంగా భగవంతుడి యొక్క రూపాన్ని. అంటే భక్తి యోగంలో ఉన్నది. భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తికి నిరాకార బ్రహ్మానికి సంబంధమే లేదు కదా. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, భక్తి యోగి అన్ని యోగిల కంటే ఉత్తమమైన వాడు. ఓకే, ఇప్పుడు మీకు ఒక పాల గ్లాస్ ఇచ్చారనుకోండి, పాల గ్లాస్ని అందులో ఉన్నాయి పాలా కాదా అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి అని అంటే కొంతమంది వాళ్ళ కళ్ళతో చూసి ఇవి పాలు అని చెప్తారు, కొంతమంది వాళ్ళ చేతులతో తాకి ఇది పాలు అని చెప్తారు, కొంతమంది ఆ గ్లాసులో ఉన్న పాలని తాగేసి ఇవి పాలు అని చెప్తారు. ఓకే, అంటే నిరాకార బ్రహ్మానుభూతిని పొందినటువంటి వ్యక్తి భగవంతుని కళ్ళతో చూసో, లేకపోతే నిరాకార బ్రహ్మాన్ని కళ్ళతో చూసో, లేకపోతే పాలని కళ్ళతో చూసి పాలు అని చెప్పింది అంత సమానం. ఓకే, అంటే ఆ స్థాయి. అదే ఒకవేళ తాకి చెప్పారనుకోండి, తాకిన వ్యక్తికి పాలకు సంబంధించినటువంటి జ్ఞానం చూసి చెప్పిన వ్యక్తికి పాలకు సంబంధించినటువంటి జ్ఞానం కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది ప్రభు. ఏమి ఎక్కువ ఉంటుంది? రెండోది ఇప్పుడు పాలు తాకి చూస్తాడు కదా, తాగిన చూసిన వ్యక్తికే వెంటనే బాగా తాకి తెలుస్తుంది మనసుకు ప్రభు. ఎక్కువ బాగా తెలుస్తుంది. తాగిన వ్యక్తి తర్వాత మాట్లాడదాం. ఓకే, చూసిన వ్యక్తికి తాకిన వ్యక్తికి మధ్యలో ఉన్నటువంటి జ్ఞానంలో తేడా ఏంటి? పాలకు ఇప్పుడు తాకిన సంబంధించి వ్యక్తి అంటే దాన్ని కొంచెం స్పష్ట ఉంటుంది. తెలుసుకుంటాడు, దాన్ని తెలుస్తుంది. అనుభవిస్తాడు కొంత అనుభూతి కలుగుతుంది చూసిన ప్రభు. చూసిన దానికన్నా చూసిన వ్యక్తి చూసి ఇవి తెల్లగా ఉన్నాయి కాబట్టి పాలు అంటాడు కదా. అంటే ఈయన చూస్తాడు, ఏముంటే తాకుతాడు, పాలు? రెండు చేస్తాడు ప్రభుజీ. అందులో ఫినాయిల్ ఉంటే అంటే వాసన వాసన తర్వాత వాసన కూడా చూడటం లేదు పక్కన. రెండోవాడు చూస్తాడు, తాకుతాడు కదా ప్రభుజీ, రెండు కళ్ళతో అనుభవిస్తాడు. చూస్తున్నటువంటి వ్యక్తికి తెల్లగుంది కాబట్టి పాలు కావచ్చు అనుకుని పాలు అంటాడు. కాబట్టి ఆయనకి జ్ఞానం పూర్తిగా ఉన్నట్ట అంటే పూర్తిగా లేనట్టు. అదే తాకిన వ్యక్తికి ఇంకొంచెం 50. కొంచెం ఎక్కువ అర్థమవుతుంది. ఎందుకంటే పాలు తెల్లగా ఉన్నాయి అనే విషయం కూడా ఆయనకు అర్థమవుతుంది. అంటే ఏదైతే చూసి తెలుసుకున్నాడో ఆ చూసి తెలుసుకున్నటువంటి విషయాల్ని తాకిన వ్యక్తి కూడా తెలుసుకుంటాడు. తెల్లగా ఉంది పాలే. రెండవది తాకాను చల్లగా ఉంది కాబట్టి పాలు, లేకపోతే వేడిగా ఉంది కాబట్టి పాలు. ఈ విషయం ఇంకొంచెం ఎక్కువ అర్థమవుతుంది. అదే తాగిన వ్యక్తికి పూర్తిగా అర్థం. మూడు తెలుసుంటాయి, చూశాడు, తాకాడు, తాగాడు, అనుభవించాడు కూడా. కాబట్టి భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తికి నిరాకార బ్రహ్మం గురించి తెలుసు, పరమాత్మ గురించి తెలుసు, భగవంతుడి గురించి తెలుసు. ఓకే, దేవహూతి భక్తి యోగంలో ఉంది కాబట్టి తనకి నిరాకార బ్రహ్మం గురించి అవగాహన రావడం అనేటువంటిది గొప్ప విషయం ఏం కాదు. బై ప్రోడక్ట్ అది వచ్చేస్తుంది. ఓకే, అది పెద్ద విషయం కాదు అలా అన్నమాట. ఓకే, కాబట్టి తెలుసుకున్నాను నేను ఆధ్యాత్మికంగా పురోగమించాను అని అంటే పాలని చూసి తెలుసుకున్నారా, తాకి తెలుసుకున్నారా అని అడగాలి. తాగి తెలుసుకున్న వాళ్ళకే అనుభూతి. భక్తి యోగంలో ఉన్న వాళ్ళు టాప్ మోస్ట్ అన్నమాట. భక్తి యోగంలో ఉన్న వాళ్ళు పాలను తాగి తెలుసుకున్నదంతా సమానం. సో దేవహూతికి ఉన్నటువంటి జ్ఞానము ఉత్తమమైనటువంటి జ్ఞానం కాబట్టి బ్రహ్మభూతాత్మగా ఆమె భౌతిక ఉపాధుల నుండి ముక్తురాలయ్యారు. బ్రహ్మభూతాత్మగా ముక్తురాలవడము అని అంటే అంటే ఎటువంటివైనా కూడా సమానంగా తీసుకునే స్థాయి ప్రభుజీ. బ్రహ్మభూతము అని అంటే శాశ్వతమైంది ప్రభుజీ, ఆధ్యాత్మిక స్థాయి. నేను శరీర స్థాయి కాదు. ఇప్పుడు మీరందరూ ఎవరు అని అంటే మనందరికి కొంచెం ఇప్పుడు భగవద్గీత 2-3 సార్లు వినేసాము, భాగవతం మొత్తం కూడా 2-3 సార్లు విన్నాము. మనందరికీ కూడా కొంచెం జ్ఞానం వచ్చేసింది. ఈ జ్ఞానంతో మనందరం మీరు ఎవరు అని అడిగితే నేను పలానా లక్ష్మీ మాతాజీ, పలానా సునీత మాతాజీ, నేను పలానా శ్రీదేవి మాతాజీ అంటారా మీరు? ప్రభుజీ పోయింది, ఆ రోజులు పోయినాయి. మేము భగవంతుడి అంశలము అని చెప్తారా, లేకపోతే నేను ఆత్మని అని చెప్తారు ఫస్ట్.
భగవంతుడు నేను ఆత్మని నేను ఆత్మ ఆత్మని అని చెప్తాం కదా. మీరు ఫస్ట్ ఎవరు అది అంటే నేను ఫస్ట్ ఆత్మని పాయింట్ ప్రభు అంటారు. ఫస్ట్ ఈ మధ్య పాయింట్ అది ఎక్కువైపోయింది ఇది. ఓకే, మీరు ఎవరు అంటే నేను ఆత్మని అని చెప్తారు. అది బ్రహ్మభూత స్థితి కాదు. నేను ఆత్మ అని తెలుసుకోవడం ఏమి పెద్ద బ్రహ్మభూత స్థితి ఏం కాదు. కానీ నేను ఆత్మ అని తెలుసుకుని నిజంగా నేను ఆత్మస్థాయిలో ఉన్నానా? నాకు భౌతికంగా ఏదేమో ఒక చిన్న ఇబ్బంది కలిగితే నేను రియాక్ట్ అవుతున్నానా, రియాక్ట్ అవ్వట్లేదా? నేను ఇంకా శారీరక విషయాల పట్ల ఆసక్తిని కలిగి ఉన్నానా లేదా? ఒకవేళ కలిగి ఉండకపోతే అప్పుడు అది బ్రహ్మభూత స్థితి. ఓకే, అది ఆత్మస్థాయిలో నెలకొనడం. ఎప్పుడైతే ఆ స్థితిలోకి వస్తామో మన యొక్క జ్ఞానం ఇంకా పరిపూర్ణమవుతుంది. ఆ స్థాయిలో ఈ ఆత్మ అణువంతా, ఈ ఆత్మ పరమాత్మతో కంపేర్ చేస్తే అణువంతా. ఈ ప్రభుజీ ఆత్మ హరే కృష్ణ. హరే కృష్ణ. భగవంతుడి యొక్క ఆత్మ అణువు. ఆత్మానుభూతి స్థితిలో ఉంటే బ్రహ్మభూత స్థితిలో ఉన్నట్టే కదా. అదే చెప్తున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అది వినపడలేదు. సో బ్రహ్మభూతాత్మగా మారిపోవడము అని అంటే పూర్తిగా పూర్తిగా భౌతికమైనటువంటి విషయాలు మనల్ని కలత చెందేలా చెయ్యవు. పూర్తిగా భౌతికమైనటువంటి విషయాలు మనల్ని సుఖమైనా సరే, సంతోషమైనా సరే, కష్టమైనా సరే దానికి రియాక్ట్ అవ్వనటువంటి స్థితికి రావడం. ఓకే, సుఖం వచ్చిందా? ఓకే వచ్చింది. కష్టం వచ్చిందా? ఓకే వచ్చింది. వచ్చిందా? వచ్చింది. పోయిందా? పోయింది. వచ్చింది పోయింది తెలియని విషయం. ఓకే, ఆ స్థితిలో ఎందుకు? వస్తే ఎంత, రాకపోతే ఎంత. నేను చేసేటువంటి, నేనున్నటువంటి ఆధ్యాత్మిక స్థితిలో వచ్చే తేడా ఏమీ లేదు. నేను భగవంతుడి యొక్క అంశనే, భగవంతుడి యొక్క సేవకుడిని. ఇందులో మార్పు ఏమీ లేదు. ఏది వచ్చినా ఏది పోయినా ఇందులో మార్పు ఏమీ లేదు. అది భౌతిక కష్టమే కావచ్చు, శారీరక కష్టమే కావచ్చు, ఇంకా ఏదైనా కష్టమే కావచ్చు, ఆరోగ్యపరమైన కష్టమే కావచ్చు. ఈరోజు శరీరంలో జ్వరం వచ్చింది, నేను ఆలోచించే ఆలోచనలో మార్పు వచ్చిందా? రాలేదు. వస్తే ఎంత, రాకపోతే ఎంత. ఇది ఈ స్థితిలో ఆమెకు వచ్చినటువంటి క్లేశాలు కూడా ఆమెకు అర్థం కావట్లేదు. శరీరానికి జ్వరం వచ్చిందా, శరీరానికి చలి వచ్చిందా, శరీరానికి జలుబు వచ్చిందా, ముక్కుకి జలుబు వచ్చిందా, చెవులకి నొప్పిలేసిందా, ఏమీ ఆమెకు పట్టట్లేదు. అది బ్రహ్మభూత స్థితిలో ఉంది. అంటే ఆమె ఉపాధులన్నిటినీ ఆమె గుర్తులేదు. నేను పలానా వ్యక్తి యొక్క భార్యని, నాకు పలానా ఇల్లు ఉంది, నాకు పలానా తండ్రి యొక్క కూతుర్ని, నేను పలానా వ్యక్తి యొక్క తల్లిని, ఇవన్నీ లేవు. ఇంకా ఈ స్థాయి దాటిపోయింది. ఓకే, అందుకనే భౌతికమైనటువంటి ఉపాధులన్నిటి నుంచి కూడా ముక్తురాలైపోయింది ఆమె. అంటే అనర్థ నివృత్తి దాటిపోయింది ఆమె. ఇక ఆమె కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా ఇక భగవంతుడికి సంబంధించినటువంటి చింతనే. నిత్యారూఢ సమాధిత్వాత్ పరావృత్త గుణ భ్రమాం న సంస్మార తదాత్మానం స్వప్నే దృష్టమివోత్తితః. నిత్య సమాధి మగ్నురాలై త్రిగుణ చోదితమగు మోహము నుండి విడివడి ఆమె స్వప్నమునందలి దేహములను మరచినట్లుగా తన భౌతిక దేహమును మరచను. మనం అందరం నిద్రపోతున్నప్పుడు మనందరికీ ఎన్నెన్నో కళలు వస్తాయి. ఒక్కొక్కసారి కళల్లో మనకి మన శరీరం ఉండదు. మనం గాలిలో ఎగురుతున్నట్లు, విమానాల మీద ప్రయాణం చేస్తున్నట్లు, లేకపోతే ఏదో ఇతర దేవీ దేవతల యొక్క శరీరాలను పొందినట్లు, లేకపోతే ఇంకేదో శరీరాలతో సంబంధం ఉన్నట్టు మనకు కళలు వస్తుంటాయి. పైగా మనం ఏమేమో చేస్తున్నట్లు వస్తుంటాయి కళల్లో. మనం ఉన్నటువంటి ప్రదేశం కూడా మనకు తెలియదు, కానీ ఏదో కొత్త ప్రదేశానికి వెళ్ళిపోతాం. ఏదో కొత్త శరీరాలను పొంది కొత్త శరీరాలకి ప్రదేశాలకి వెళ్ళిపోయి అక్కడ కొత్త సహచరులతోటి, కొత్త ఫ్రెండ్స్ తోటి, వాళ్ళతో ఏవో కళల్లో వస్తూ ఉంటాయి. నిద్ర లేచిన వెంటనే మళ్ళీ వాళ్ళందరూ గుర్తుంటారా? నిద్ర లేచిన వెంటనే వాళ్ళందరూ మళ్ళీ కనపడతారా? కనపడరు. వాళ్ళు ఎవరు కూడా మనకు తెలియదు. వాళ్ళని మర్చిపోతాం. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ పడుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకేవో కొత్తవి వస్తాయి. అంటే ఏ విధంగా అయితే మనం పొందినటువంటి కళలో పొందినటువంటి శరీరాన్ని మనం మర్చిపోయామో, కళలో పొందినటువంటి పరిస్థితులను మర్చిపోయామో, కళలో పొందినటువంటి సుఖాలని, సంతోషాలని, కష్టాలని, బాధల్ని ఎలా మర్చిపోయామో నిద్రలేవగానే, అలానే ఉంది ఈమె శరీరానికి సంబంధించినటువంటి విషయాలు కూడా కళలో శరీరంలా మారిపోయింది, మర్చిపోయింది. దానికి సంబంధమే లేనట్లుగా ఆమె ఉంది. ఆ విధంగా ఈ భౌతిక దేహాన్నే ఆమె మర్చిపోయింది. నేను ఒక శరీరము, ఇది నాకు ఒక శరీరం ఉంది,
ఈ శరీరం ఇంత అందంగా ఉంది, ఈ శరీరానికి ఈ పోషణ ఇవ్వాలి అనేటువంటి విషయం మర్చిపోయింది. మరి ఈమె ఎలా బ్రతుకుతుంది? యాంత్రికంగా బతుకుతున్నారు. ఇలాంటి వ్యక్తులకి సేవలు చేసేటువంటి బాధ్యత భగవంతుడే తీసుకుంటారు. ఓకే, అందుకనే ఈమెకు ఆల్రెడీ మనం చెప్పాం, కర్దమముని చేసినటువంటి ఏర్పాట్లన్నీ చేసేసే వెళ్ళిపోయారు ఆయన. ఓకే, భార్య నేను వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉండాలో క్షేమంగా ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసేసి వెళ్ళిపోయారు. ఆమెకి దేవతలు ఉన్నారు. ఓకే, దేవతా స్త్రీలు ఉన్నారు ఆమెకి సేవలు చేయడానికి. అంటే కర్దమముని భార్యకి, అంటే దేవహూతి శరీర పోషణ దేవహూతి చూసుకోవట్లేదు. దేవహూతి యొక్క సేవకులు ఎవరైతే ఉన్నారో, అంటే దేవతా స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకుంటున్నారు. ఆమెకి స్నానం చేయించడం, ఆమెకి బట్టలు కట్టడం, ఆమెకి సమయానికి ఆహారం పెట్టడం, ఇవన్నీ ఆమెకు అవసరమని కూడా తెలియట్లేదు. ఇవన్నీ ఆమెకి సేవలు చేసేటువంటి దేవతా స్త్రీలు చూసుకుంటున్నారు. ఓకే, తద్దేహాపరత పోషో ప్యకృత్యాధ్య సంభవాన్ భభౌ మలైర వచ్చన్నః స్వధూమా ఇవ పావకః. తన భర్త యొక్క కర్దముడు సృష్టించినటువంటి దేవతా కన్యలచే ఆమె దేహము పోషింపబడిను. ఆ సమయమున ఎటువంటి మానసిక చింత లేని కారణమున ఆమె దేహము శుష్కించలేదు. ఆ విధంగా ఆమె పొగచే చుట్టబడినటువంటి అగ్ని వలె గోచరించను. ఓకే, ఎలాంటి స్థితిలో ఉంది కర్దమముని భార్య అనంటే, కర్దమముని ఏర్పాటు చేసినటువంటి సౌధంలో కర్దమముని ఏర్పాటు చేసినటువంటి దేవతా స్త్రీలతో సేవింపబడుతుంది ఈమె. ఎవరైతే వ్యక్తి మానసికంగా ఎలాంటి బాధలు లేకుండా ఉంటాడో, మానసిక చింతన అనేటువంటిది లేకుండా ఉంటారో, అలాంటి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు కదండి. నువ్వు ఎంత పెట్టినా వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడు అని అంటే దానికి కారణం ఆ వ్యక్తికి మానసిక ప్రశాంతత లేదు అని అర్థం. మానసిక ప్రశాంతత లేనటువంటి వ్యక్తికి జీర్ణశక్తి కూడా తగ్గిపోతుంది. మనం ఎంత పెట్టినా, మనకంటే ఎక్కువ తిన్నా కానీ మనకంటే అనారోగ్యాలను కలిగి ఉంటారు. మనకంటే పోషకమైనటువంటి పదార్థాలని వాళ్ళు తిన్నా కానీ మనకంటే ఆరోగ్యంగా ఉండరు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకి మానసిక స్థితి సరిగా లేదు కాబట్టి. దేవహూతి ఆమె తిన్నదో లేదో ఆమెకు సంబంధం లేదు, ఎంత తిన్నది అనేది అంతా కూడా ఆమెకు సంబంధం లేదు, ఆ శరీర పోషణ అవసరం లేదో కూడా ఆమెకు సంబంధం లేదు. కానీ ఆమె పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు, దేహం శుష్కించలేదు, అంటే పాడైపోలేదు. ఒక ఆరోగ్యవంతమైనటువంటి స్త్రీ అంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, ఆమెకు అందరూ కూడా సేవలు చేస్తున్నారు, దేవతా స్త్రీలు అందరూ సేవలు చేస్తున్నారు అని అంటే మంచం మీద పడుకున్నటువంటి ముసలితనంలో ఉన్నటువంటి వ్యక్తులకి చేసేటువంటి సేవలా కాదు ఈమెకు చేసేటువంటి సేవ. ఈమె నడవగలదు, తిరగగలదు, అన్ని పనులు చేయగలదు, అయినా సరే ఈమెకి అందరూ సేవలు చేస్తున్నారు. ఎందుకంటే ఈమె శరీర స్థాయిలో లేదు కాబట్టి. మనందరికీ చూడటానికి ఎలా కనిపిస్తుంది? తండ్రిని కోల్పోయింది, తండ్రిని వదిలేసింది, భర్త వదిలేశాడు, కొడుకు వదిలేశాడు, కానీ ఈమె మాత్రం సుఖ సంతోషాల్లో ఉంది అన్నట్లు కనిపిస్తుంది కదా. రూమ్కి 10 మంది సేవకులు, ఏ రూమ్లోకి పోతే ఆ రూమ్లో సేవకులు, ఏ పనికి పోతే ఆ పని చేసేటువంటి వాళ్ళు, సమయానికి రావడం, తినడం, పోవడం, ఇదే పని ఆమెకి. ఇలా కనిపిస్తుంది మనందరికి కదా. సో అలాంటి ఒక సుఖ సంతోషాన్ని పొందుతున్నటువంటి దేవహూతి అపవిత్రమైనటువంటి లేకపోతే కల్మషాలతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతుందా? ఏమీ. ఆ విషయాన్నే మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. పొగతో చుట్టబడినటువంటి అగ్ని వలె. అగ్ని ఒక్కొక్కసారి మనకి కనపడదు, చుట్టూతో పొగ ఉంటుంది. పొగతో చుట్టబడినటువంటి అగ్ని కనిపించినంత మాత్రాన ఆ పొగను చూసి ఇక్కడ అగ్ని లేదు అని అనుకుంటామా? అనుకోకూడదు. ఎప్పుడైతే ఆ పొగను కనుక మనం తొలగించేసేమో అప్పుడు మనకి అగ్ని అలానే కనిపిస్తుంది. అంటే ఏ విధంగా అయితే పొగతో చుట్టబడినటువంటి అగ్నిలో ఏ మార్పు ఉండకుండా ఎంత పవిత్రంగా ఉంటుందో అంతే పవిత్రంగా ఇన్ని భౌతిక సుఖ సౌకర్యాలని అనుభవిస్తున్నటువంటి దేవహూతి కూడా పవిత్రంగానే ఉంది, వైరాగ్యంతోనే ఉన్నారు. సో ఆమె భావనలో ఎలాంటి మార్పు లేదు, ఆమె పవిత్రతతో ఎలాంటి మార్పు లేదు. ఓకే, చూడడానికే బయటికి అలా భౌతిక సుఖాలను అనుభవిస్తున్నట్లు మనకి కనిపిస్తుంది, కానీ ఆమె పూర్తి ఆధ్యాత్మిక స్థాయిలోనే ఉన్నారు, ఆమె పూర్తి పవిత్రంగానే ఉన్నారు, ఎలాంటి కల్మషాలు లేవు. ఆమె చుట్టూ మనకి కనిపిస్తున్నటువంటిది అంతా కూడా అగ్ని చుట్టూ కనిపిస్తున్నటువంటి పొగ లాంటిదే అని మనకి చెప్తున్నారు.
స్వాంగం తపోయోగమయం యుక్త కేశం గతాంబరం దేవగుప్తం న బబుదే వాసుదేవా ప్రవిష్టది. ఎల్లప్పుడూ వాసుదేవుని చింతన ఎందే లగ్నమైనటువంటి కారణమున ఆమె జుట్టుముడి ఊడిపోవటను లేదా వస్త్రములు చెదిరిపోవటను కూడా కొన్ని మార్లు గమనించారు. ఓకే, మీకు ఇది చెప్తే మీకు ఒక విషయం గుర్తు రావాలి. గోపికల పరిస్థితి కూడా అలానే ఉంది. గోపికలు యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడి గురించి ఆలోచించినప్పుడు లేకపోతే రాసలీల సమయంలోను ఆమెకి చీర పైట కొంగు జారిపోయిందా, ఒంటి మీద చీర ఉందా లేదా అనేటువంటి విషయం కూడా వాళ్ళకి అర్థం కాదు. జుట్టు ముడి విడిపోయిందా, జుట్టులో ఉన్నటువంటి పూలు ఉన్నాయా, రాలిపోయాయా అనేటువంటి విషయం కూడా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు? శరీర భావన స్థితిలో లేరు ప్రభుజీ. శరీర స్థితిలోనే లేరు. వాళ్ళకి కృష్ణుడు తప్ప ఏమీ కనపడట్లేదు. కృష్ణుడు తప్ప మనసులో ఎవరూ లేరు. కేవలం కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నారు. ఏ విధంగా కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవాలి. కృష్ణుడి ముందు ఉన్నప్పుడు కృష్ణుడు తప్ప వాళ్ళ ఏ ఇతర వస్తువుని చూడరు. వాళ్ళ కళ్ళు కృష్ణుడి మీద నుంచి పక్కకి వెళ్ళవు. రెప్ప కూడా కొట్టరు. రెప్ప కొట్టే పరిస్థితి ఏర్పడితే బ్రహ్మదేవుడిని తిట్టేస్తారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో గోపికలు ఉన్నారు. అంటే అలాంటి ఒక స్థితికి దేవహూతి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె జుట్టు పరిస్థితి ఎలా ఉంది, ఆమె శరీర పరిస్థితి ఎలా ఉంది, ఆమె ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేదా, ఆ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు సరిగా ఉన్నాయా లేదా అనేటువంటి పరిస్థితి కూడా ఆమెకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆమె ఈ స్థితిలో లేదు. ఆమె అంతా ఆధ్యాత్మికంగా ఆమె భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాన్ని ఆమె పొందుతూ భగవంతుడిని ధ్యానిస్తూ ఆమె ఇంకా అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు ట్రాన్స్ లో ఉంది ఆమె. ఆ ఆనందంలోంచి ఆమె బయటికి రాలా. ఆ ఆనందంలోంచి బయటకు వస్తే మన శరీరం మీద మనకేముందో కనిపిస్తుంది. కానీ దేవహూతి వస్త్రాలు చెదిరిపోయినా కానీ ఆమెకి అర్థం కావట్లేదు. ఆమె పూర్తిగా ఆలోచన మొత్తం కూడా భగవంతుడి మీదనే సంలగ్నమైంది. ఓకే, అయితే అలాని ఈమె ఆధ్యాత్మిక సాధన వదిలేసిందా? లేదు లేదు ప్రభుజీ. ఏమీ వదలలేదు. ఆమె చేస్తున్నటువంటి పనులు ఎలా ఉన్నాయి? ఓ విధుల కపిల దేవుడు ఉపదేశించినటువంటి మార్గమును అనుసరించుతూ దేవహూతి శీఘ్రమే భవబంధ ముక్తురాలయ్యం. ఆ రీతిన సునాయాసముగా ఆమె పరమాత్మ రూపుడకు భగవానుని చేరును. యాక్చువల్గా మన ఇందులో ఏం చెప్తున్నారు? ఎందుకు ఆమె జుట్టు పరిస్థితి అలా ఉన్నా లేకపోతే బట్టల పరిస్థితి అలా ఉన్నా కానీ ఆమెకు అర్థం కావట్లేదు అని అంటే, ఈమె ఆధ్యాత్మిక సాధన చేస్తుంది. ఆధ్యాత్మికంగా సాధన చేసేటువంటి వాళ్ళు రోజుకు 3 సార్లు స్నానం చేస్తారు. యాక్చువల్గా రోజుకు 3 సార్లు తలస్నానం చేసినటువంటి వ్యక్తి సరిగా దువ్వుకున్నారో సరిగా దువ్వుకోలేదో కూడా ఆమెకు తెలియదు. దువ్వుకోకపోతే ఏమవుతుందో జుట్టు ఏమైపోతుంది? అట్టలు కట్టేస్తుంది, ముళ్ళు కట్టేస్తుంది, అట్టలు కట్టేస్తుంది. ఈమెకు అలాంటి పరిస్థితి ఉందన్నమాట. అంటే ఈమె యొక్క ఘోరమైనటువంటి ఆధ్యాత్మిక సాధన జరుగుతూ ఉంది. అందుకనే ఆమె జుట్టు అలా ముళ్ళు కట్టేసింది. ఆమె బట్టలు కూడా చాలా పాత బట్టలు వేసుకున్నారు. ఓకే, అలాంటి బట్టలు అలాంటి ముళ్ళు కట్టినటువంటి ఆమె శరీర సంబంధం లేకుండా ఆమె ఉంటుంది. కాబట్టి ఆమె అంటే ఇంత వైభవాలు ఉన్న వాళ్ళు ఇంకెంత ఎలా కనిపించాలి? మనకి చాలా రిచ్ గా కనిపించాలి. కానీ అలా ఏమో కనిపించట్లేదు. తద్వీరాసిత్ పుణ్యతమం క్షేత్రం త్రైలోక్య విశ్రుతం నామ్నా సిద్ధపదం యత్ర సా సంసిద్ధం ముపేయిషి. ఓ విధుల దేవహూతి సిద్ధిని పడిసిన ప్రాంతమును పరమ పవిత్ర క్షేత్రమని ఎరగవలను. ముల్లోకముల యందు అది సిద్ధ పదమని తెలుపబడింది. ఈమె ఎక్కడైతే ఆధ్యాత్మిక సాధన చేసిందో, ఎక్కడండి ఈ ఆధ్యాత్మిక సాధన చేసినటువంటి ప్రదేశం? కర్దమముని ఆశ్రమం ఎక్కడుంది? గుజరాత్. గంగానది ప్రభుజీ, సరస్వతి నదీ తీరం. గుజరాత్ లో సరస్వతి నది. సరస్వతి నదీ తీరం. బద్రీనాథ్కి వెళ్ళి సరస్వతి నది ఎక్కడ? గుజరాత్ మనాలో ఉంది. సో ఆ నదీ తీరంలో మొత్తం కూడా ఎలాంటి పరిస్థితి అంటే అది ఒక పుణ్యక్షేత్రంగా మారిపోయింది. ఓకే, పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం. ముల్లోకాలలో కూడా అది సిద్ధ పదం అని తెలియబడింది. అంటే అక్కడికి వెళ్తే గనక మనం ఏం సాధన చేసినా చేయకపోయినా మనం కూడా సిద్ధిని పొందగలగచ్చు. సిద్ధిని పొందడం అంటే ఏంటి? భగవంతుడి యొక్క ధామాన్ని పొందడం, భగవంతుడి యొక్క సేవకులుగా మారిపోవడం. ఏ విధంగా దేవహూతి పొందిందో అలాంటి ఒక స్థితి మనకు కూడా రావడం. యాక్చువల్గా ఇది ఏదైతే దేవహూతి కర్దమమునికి సంబంధించినటువంటి కథ మనం ఏదైతే విన్నామో,
ఇది సామాన్యమైనటువంటి కథ కాదు, భౌతికమైనటువంటి కథ కాదు. ఓకే, ఈ కథ వింటే మనకి చెవులకి ఆనందం కలగడమే కాదు, ఆత్మకు కూడా ఆనందం కలుగుతుంది. ఈ కథ విన్నటువంటి మనము ఏదో కొద్దిసేపు గుర్తు తెచ్చుకొని ఆనందపడి సంతోషపడి ఇలా ఉంటామని అనుకోవచ్చు. అలా కాదు, చాలా పవర్ఫుల్ కథ అనమాట. ఇప్పటి వరకు 3వ స్కందంలో కర్దమముని, దేవహూతి, కపిల భగవానుడి గురించి మనం అన్నదంతా కూడా చాలా పవర్ఫుల్, చాలా ఆధ్యాత్మికం. అందుకనే మనకి ఇక్కడ ఫలశ్రుతి స్టార్ట్ చేశారు. ఈ ఫలశ్రుతిలో మొదటిగా మనకి చెప్తున్నటువంటిది ఏమిటి అని అంటే, దేవహూతి సిద్ధి పొందినటువంటి ప్రదేశము ఒక పవిత్రమైనటువంటి, పరమ పవిత్రమైనటువంటి క్షేత్రము. అలాంటి క్షేత్రము ముల్లోకాలలో కూడా దాన్ని సిద్ధి పదము అని పిలువబడుతుంది. తస్యాస్యోగ విధూతం ఆర్త్యం మర్త్యమభూత్సరీత్ శ్రోత సాంప్రవరా సౌమ్య సిద్ధిదా సిద్ధ సేవితాం. విదురా, ఆమె దేహమునందలి భౌతికాంశములు కరిగి నీరుగా ఇప్పుడు నదీ రూపమున ప్రవహించుచున్నది. ఆ నది నదులన్నింటి యందును పరమ పవిత్రమైనది. ఆ నది యందు స్నానమాడిన వారు సైతము సిద్ధిని పడయుదురు కనుక సిద్ధిని వాంఛించు వారులు అచ్చటికి స్నానమాడనీయుదురు. సరస్వతి నదిలోకి వెళ్ళి స్నానం చేస్తే మనకి కూడా దేవహూతికి వచ్చినటువంటి సిద్ధి వస్తుంది, పరమ పవిత్రంగా ఉంటుంది. ఎందుకు? దేవహూతి శరీరం నీరుగా మారిపోయి ఆ నీరు అక్కడ ఉన్నటువంటి నదిలో చేరింది. అందుకనే ఆ నది పవిత్రమైపోయింది. మనందరి శరీరాలు మామూలుగా బూడిదగా మారుతాయి కదండి. మనందరి శరీరాలు మలముగాను, క్రిములుగాను, బూడిదిగాను మారిపోతుంది. కానీ దేవహూతి శరీరం నీరుగా మారింది, నీరుగా మారిపోయింది, పవిత్రమైన నీరు, పవిత్రమైన నీరుగా. అంటే పంచభూతాలలో మనకి శరీరం తయారు చేయబడింది, పంచభూతాలతో మన శరీరం తయారు చేయబడింది. కానీ దేవహూతి శరీరం నీటితో ఆధ్యాత్మిక శరీరం, పూర్తి ఆధ్యాత్మిక శరీరం అన్నది. ఒక భక్తుడికి భౌతిక శరీరం కూడా ఆధ్యాత్మికంగా మారిపోతుంది. ఒక శుద్ధ భక్తుడికి ఆధ్యాత్మిక శరీరమే ఉంటుంది, కానీ భౌతిక శరీరం ఉండదు. మనము చూడటానికి భౌతికంగా కనిపిస్తారు, కానీ ఆ భౌతిక శరీరము ఎప్పటికీ భౌతికం కాదు. ఎందుకంటే ఆ శరీరంతో వాళ్ళు చేసేటువంటి ప్రతి పని కూడా ఆధ్యాత్మికం. కాబట్టి వాళ్ళు చెవులతోటి, ముక్కుతోటి, కళ్ళతోటి, నోటితోటి, చేతులతోటి, కాళ్ళతోటి, అన్నిటితోటి వాళ్ళు చేస్తున్నటువంటి పని నిరంతరం ఆధ్యాత్మికమే. కాబట్టి వాళ్ళ శరీరంలో భౌతికత్వం అనేటువంటిది ఉండదు. ఉదాహరణకి శ్రీల ప్రభుపాదుల వారి శరీరం ఆధ్యాత్మికం. ఎందుకు? ఆయనకి ఏమైనా వ్యాపకం ఉందా అండి? ఆయనకి వేరే పని ఉందా? ఏం లేదు ప్రభు. తన ఇంద్రియాలు, అన్ని కూడా భగవంతుడు తన గురువుని భగవంతుణ్ణి ప్రసన్నం చేయడం కోసమే చేస్తారు. నిన్న వైకుంఠ ఏకాదశి, మనం అందరం వైకుంఠ ఏకాదశి రోజు గుడికి వెళ్ళాం. ఎలాంటి భావనలో వెళ్ళాం? వైకుంఠ ఏకాదశిలో ఎస్పెషల్లీ ఇస్కాన్ భక్తులు అయితే వాళ్ళందరూ కూడా దర్శనానికంటే ఎక్కువ విలువ దేనికి ఇస్తారు? వీళ్ళు దర్శనానికి ప్రభుజీ, బుక్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఎందుకు చేస్తారు? శ్రీల ప్రభుపాదుల వారికి ఇస్తాను. శిల ప్రభుపాదుల వారిని ప్రసన్నం చేయాలి కాబట్టి. శిల ప్రభుపాదని ప్రసన్నం చేయడం, గురు మహారాజుని ప్రసన్నం చేయడం ఏదైతే ఉందో అది వాళ్ళకి అత్యుత్తమమైనటువంటి విషయం. దర్శనం కంటే ఎక్కువ. మేము చూసాం చాలా మంది వస్తారు, బయట ఒక యజ్ఞం చేశారు, ఒక హోమం చేశారు, అందులో బూడిద తీసుకొని పోతున్నారు, కానీ మా దగ్గర నుంచి బుక్స్ తీసుకొని పోవట్లా. వాళ్ళకి ఏం చెప్పాలి? వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఒక ఆమె వచ్చి ఈ బూడిదని ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళచ్చా అని అడిగింది. మాదిరి మాతాజీ అన్నారు, బూడిద కంటే ఈ బుక్ తీసుకెళ్తే మంచిది మాతాజీ అని చెప్పారు. ఓకే, అంటే మనకి యాక్చువల్గా మన పర్పస్ ఏంటి, మనం ఏం చేయాలి అని? యాక్చువల్గా మందిరానికి వెళ్ళేది బూడిద తీసుకెళ్ళడానికో లేకపోతే భగవంతుడి దర్శనం చేసుకోవడానికి మాత్రమే కాదు, జ్ఞానాన్ని సముపార్జించాలి. ఈ బూడిద మనకు అవసరమా లేదా అని ఇంకొకరిని అడగడం అవసరం, మనకే ఆ జ్ఞానం రావాలి. భగవంతుని దర్శనం చేసుకున్నప్పుడు మన స్థితి ఎలా ఉండాలి అనేది మనం ఇంకొకరిని అడగడం అవసరం, మనకే ఆ జ్ఞానం రావాలి. ఎప్పుడు వస్తుంది అది? ఇలాంటి బుక్స్ చదివినప్పుడు వస్తుంది, ఇలాంటి భక్తులను చూసినప్పుడు వస్తుంది. మరి కర్దమముని భగవంతుడినే దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే తన కొడుకు ముందు కూర్చుంటే సరిపోయి ఉండేది కదా. భక్తుడికి భగవంతుడి యొక్క దర్శనమే అంత ఉత్తమము అని అనుకుంటే
భగవంతుడి దర్శనమే అంత ఇది అనుకుంటే కర్దమముని వానప్రస్థానికి సన్యాసానికి తీసుకోవాల్సిన అవసరం లేదు. తన కొడుకు ముందు కూర్చుంటే సరిపోయేది కదా. నిరంతరం కళ్ళతోటి చూసుకోవచ్చు. కొడుకును కూడా ఆజ్ఞాపించవచ్చు, నువ్వు నా కళ్ళ దృష్టి నుంచి బయటికి పోకు అని ఆజ్ఞాపించవచ్చు కొడుకుని. కొడుకు బాధ్యత కాబట్టి, తండ్రి చెప్పింది చేయాలి కాబట్టి కర్దమముని ముందే కళ్ళ ముందే కనిపించే విధంగా కొడుకు కూడా ఎప్పుడూ ఉండొచ్చు. అది చేశాడా కర్దమముని? లేదు ప్రభుజీ, విధిని భగవంతుడు మానసారంగానే వెళ్ళాలి. దేహాన్ని శుష్కింపజేసితేనే మనం ఆధ్యాత్మికంగా వెళ్ళగలుగుతాం ప్రభుజీ. అంటే దేహాన్ని శుష్కింపజేయడం కాదు దాని ముఖ్య ఉద్దేశం. మన దేహ స్థాయి నుంచి ఆత్మస్థాయికి వెళ్ళాలి, దేహస్థాయి నుంచి ఆత్మస్థాయికి వెళ్ళి ఆత్మస్థాయిలో ఆత్మ యొక్క నిజమైనటువంటి స్థితి ఏమిటి అని తెలుసుకోవాలి. అందుకు ఇది ఓకే ఈ సాధన. ఓకే, అలాంటి ఒక స్థానంలో దేవహూతి సిద్ధిని పొందినటువంటి స్థానం. దేవహూతి పొందినటువంటి సిద్ధి ఏమిటి? భగవంతుని పొందింది ప్రభుజీ. దేవహూతి పొందినటువంటి సిద్ధి ముక్తి. ముక్తి కూడా సిద్ధుల్లో ఒకటి. ఓకే, ఉత్తమమైనటువంటి సిద్ధి ముక్తి. ఓకే, దేవహూతి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళారు. అలాంటి ప్రదేశం, ఆ ప్రదేశంలోనే ఆమె అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి సాధన చేసి ఆమె ముక్తిని సాధించి ఆమె శరీరాన్ని నీరుగా మార్చి ఆ నీరుని ఆ నదిలో కలిపేశారు. కాబట్టి ఆ నది పవిత్రమైంది. కాబట్టి ఆ పవిత్రమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆ పవిత్రమైనటువంటి నదిలో గనక స్నానం చేసినట్లయితే మనందరికీ కూడా దేవహూతికి కలిగినటువంటి సిద్ధి కలుగుతుంది, అంటే ముక్తి కలుగుతుంది. ఏదో భౌతిక లాభం కాదు, ముక్తి కలుగుతుంది. కపిలోపి మహాయోగి భగవాన్ పితురాశ్రమాత్ మాతరం సమనుజ్ఞాప్య ప్రాగుదీచిం దిశం యయౌ. విదురా, కపిల భగవానుడు తల్లి అనుజ్ఞను కొని తండ్రి ఆశ్రమమును వీడి ఈశాన్య దిక్కుగా పయనమయ్యను. ఆయన ఈశాన్యం వైపు వెళ్ళారు. యాక్చువల్గా ఆధ్యాత్మిక పురోగతి చేయాలి అనుకున్న వాళ్ళు ఎటు వెళ్ళాలి? ఈశాన్యం వైపు. ఉత్తరం వైపు. ఈశాన్యం ఉత్తరం వైపు వెళ్ళాలి, ఉత్తరం వైపు వెళ్ళాలి. కానీ కపిల భగవానుడు ఈశాన్యం వైపు వెళ్ళారు. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. ఓకే, కపిల భగవానుడు తన తల్లి యొక్క ఆజ్ఞను తీసుకుని వెళ్ళారు. అంటే ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళి చెప్తున్నారు. అంటే కపిల భగవానుడు వెళ్ళిపోయిన తర్వాతనే ఇప్పటి వరకు మనం చెప్పిందంతా జరిగింది. దేవహూతికి ముక్తి రావడం అనేటువంటిది జరిగింది. మళ్ళీ వెనక్కి వెళ్ళి మరి కపిల భగవానుడు దేవహూతిని వదలడానికంటే ముందు ఆయన ఏ విధంగా దేవహూతిని వదిలేసి వెళ్ళిపోయారు అనేటువంటిది మళ్ళీ చెప్తున్నారు. ఓకే, సిద్ధచారణ గంధర్వైర్ రోఘణై స్తూయమాన సముద్రేణ దత్తార్హణి చేతనః. అతడు ఉత్తర దిక్కుగా చనుచున్నప్పుడు చారుణులు, గంధర్వులు, మునిగణములు, అప్సరాగణములు స్తోత్రములు కావించి వందనములు చేసిరి. సముద్రుడు అతనికి ఆర్ఘ్యమునిచ్చి నివాసమును వసగెను. ఓకే, యాక్చువల్గా కపిల భగవానుడు కూడా ముందు ఉత్తర దిక్కుగానే వెళ్ళారు. ఉత్తర దిక్కుగా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఈశాన్యానికి వెళ్ళారు, అంటే బంగాళాఖాతం వైపు. అంటే ఎలా అంటే అంటే మనం ఎటు సైడ్ అని చెప్పుకోవాలి, మనం సుమారుగా చెప్పుకోవాలంటే నార్త్ ఈస్ట్ అనమాట. నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే ఎటువైపు అవుతుంది? బెంగాల్ తర్వాత నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి కదండి, నార్త్ ఈస్ట్ స్టేట్స్, ఆ స్టేట్స్ అనమాట. ఓకే, అటువైపుకి వెళ్ళారనమాట. అలా వెళ్తున్నప్పుడు కర్దముని స్వయంగా భగవానుడు కాబట్టి దేవతలు, గంధర్వులు వాళ్ళందరూ కూడా స్తుతిస్తూ ఉన్నారు, స్తోత్రాలు చేస్తున్నారు ఆయన వెళ్తున్నటువంటి దారిలో. ఓకే, అంటే ఈయన వానప్రస్థం ఎలా జరిగిందని చెప్తున్నారు. హిమాలయాలకు ఫస్ట్ వెళ్ళారు. ఆ తర్వాత గంగ యొక్క ఉద్గమ స్థానం, అంటే గంగాదేవి ఎక్కడ పుట్టింది? ఎక్కడ మన భౌతిక విషయంలోకి గంగాదేవి ఎక్కడి నుంచి వచ్చింది? గంగోత్రి ప్రభుజీ. అది హిమాలయాల వైపు. ఓకే, హిమాలయాల వైపు. అక్కడి నుంచి గంగాదేవి సముద్రంలో కలిసేటువంటి ప్రాంతం, గంగాదేవి సముద్రంలో కలిసేటువంటి ప్రాంతం అది ఎక్కడ? నార్త్ ఈస్ట్, అస్సాం లేకపోతే మిజోరం, హరిద్వార్ ఆ సైడ్. ఓకే, సో గంగా నది పారుతూ ఉద్గమ స్థానం నుంచి గంగా నది పారుతూ సముద్రంలో ఎక్కడ కలుస్తుందో అక్కడ ఆ ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో కపిల భగవానుడు కూడా సముద్రంలోకి వెళ్ళిపోయారు. సముద్రము ఆయనకు ఆశ్రయం ఇచ్చింది అని అన్నారు.
ఆస్తే యోగం సమాస్థాయ సాంఖ్యచార్యైరవిష్టుతః త్రయాణామపి లోకానాం ఉపశాంత్యై సమాహితః. ముల్లోకముల యందలి బద్ధ జీవులను ఉద్ధరించుటకు కపిలముని నేటికి అచ్చట సమాధిమగ్గుడై వసించుచున్నాడు. సాంఖ్యతత్వమునకు చెందినటువంటి ఆచార్యులు అతన్ని అర్చించుచున్నారు. కపిల భగవానుడు ఇప్పటికీ కూడా ఆ గంగాదేవి బంగాళాఖాతంలో కలిసినటువంటి ప్రదేశమైనటువంటి ఆ ప్రదేశంలో ఇప్పటికీ కూడా సమాధి స్థితి అయి ఉన్నారు. ఆ నీళ్లలో, సముద్రపు నీళ్ల మధ్యలో ఆయన సమాధి స్థితిలో ఉన్నారు. అది సాంఖ్యతత్వాన్ని బోధించేటువంటి ఆచార్యులందరికీ కూడా కపిల భగవానుడు ఆరాధ్య దైవం. వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ ప్రదేశానికి వెళ్ళి భగవంతుణ్ణి అర్చిస్తూ ఉంటారు, కపిల భగవాన్ని అర్చిస్తూ ఉంటారు. యాక్చువల్గా సాంఖ్యతత్వం చెప్పినటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఓకే, వాళ్ళిద్దరి పేర్లు కపిలుడే. కానీ అసలు కపిలుడు ఎవరు అంటే దేవహూతి పుత్రుడైనటువంటి కపిలుడు ఎవరైతే ఉన్నారో ఆయన అసలు కపిలుడు. ఇక తరువాత వచ్చినటువంటి కపిలుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సాంఖ్యశాస్త్రం చెప్పి నేను కూడా కపిల భగవానుణ్ణి అని చెప్పారు. ఆయన రాసినటువంటి పుస్తకాలు, ఆయన ఇచ్చినటువంటి గ్రంథాలు కూడా ప్రచురణలోకి వచ్చేసాయి. అవన్నీ కూడా మన అందరికీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అవన్నీ యాక్చువల్గా భగవంతుడు అంటే కపిల భగవానుడు సాంఖ్యతత్వం చెప్పినప్పుడు కొన్ని భౌతిక తత్వాల గురించి చెప్పారు. 34 తత్వాలు 24 తత్వాల గురించి చెప్పారు. 24 తత్వాల గురించి చెప్పినప్పుడు మహతత్వము లేకపోతే ప్రధానము ఇవన్నీ చెప్పినప్పుడు ఈ భౌతిక తత్వాలన్నీ చెప్పినప్పుడు ఇవన్నీ కూడా కపిల భగవానుడు చెప్పినటువంటి దాంట్లో ఉన్నాయి. అంటే దేవహూతి పుత్రుడైనటువంటి కపిల భగవానుడు చెప్పినటువంటి దాంట్లో ఉన్నాయి. ఇవే విషయాలు డూప్లికేట్ కపిల భగవానుడు చెప్పినటువంటి వాటిలో కూడా ఉన్నాయి. ఇంతవరకే మ్యాచ్ అవుతుంది. అంటే కపిల భగవానుడు దేవహూతి పుత్రుడు కపిల భగవానుడు చెప్పింది, డూప్లికేట్ కపిల భగవానుడు చెప్పినటువంటి శాస్త్రాల మధ్యలో మనం కనుక సంబంధాన్ని చూసినట్లయితే కేవలం ఈ భౌతిక తత్వాలకు సంబంధించినటువంటివి, భూమి, నీరు, ఆకాశము, అగ్ని, వాయువు ఇవైతే ఏవైతే ఉన్నాయో వీటి గురించి చెప్పినవి, లేకపోతే పంచభూతాల తర్వాత ఉన్నటువంటి తత్వాల గురించి చెప్పినవి ఏవైతే ఉన్నాయో అంతవరకు మ్యాచ్ అవుతుంది. ఇక ఆ తర్వాత కపిల భగవానుడు వివిధ యోగ ప్రక్రియల గురించి చెప్పారు, భక్తి యోగం గురించి చెప్పారు. ఇవన్నీ మ్యాచ్ అవ్వు అందులో. ఓకే, కొంతే కలుస్తుంది, మిగిలింది కలవదు. కానీ చాలా మంది కపిల భగవానుడు అంటే ఒక్కడే అనుకొని, ఆ కపిల భగవానుడు రాసిందే నిజమైనటువంటి తత్వం అనుకొని, డూప్లికేట్ కపిల భగవానుడు రాసినటువంటిది కూడా నిజమైనటువంటి సాంఖ్య శాస్త్రమే అని అనుకొని దాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు మనందరికీ కూడా కపిల భగవానుడు రాసినటువంటి సాంఖ్య శాస్త్రానికి సంబంధించినటువంటి స్మాల్ బుక్ ఒకటి తయారు చేశారు. ఓకే, అంటే మనం ఈ భాగవతం చదివి ఇదంతా అర్థం చేసుకోవడం కష్టము అనుకుని దేవహూతి కపిలుడు రాసినటువంటి సాంఖ్యతత్వాన్ని రాసి దానికి పేరులో కూడా కపిల భగవానుడి కంటే ముందు దేవహూతి తనయుడైనటువంటి కపిల భగవానుడు అని రాశారు. ఎందుకు రాశారు అని అంటే మనందరము అపార్థం చేసుకోకూడదు, మనందరము తప్పు శాస్త్రాన్ని పట్టుకుని నిజమైనటువంటి కపిల భగవానుడు రాసింది అని అనుకోకూడదు అని చెప్పేసి ప్రభుపాదుల వారు మనకి అలా ఆ పుస్తకానికి ఆ పేరు కూడా దేవహూతి తనయుడైనటువంటి కపిల భగవానుడు అని రాశారు. అంటే ఇద్దరికి ఒకే పేరు ఉండొచ్చు, కానీ ఆ ఇద్దరికి ఒకే తండ్రి ఒకే తల్లి ఉండాలని ఏమి లేదు కదా. అందుకనే తల్లి పేరు పెట్టి కపిల భగవానుడి పేరు పెడితే ఏమవుతుంది అని అంటే ఇది ఈ ఒరిజినల్ కపిల భగవానుడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. దేవహూతి తనయ్య కపిలుడు అని చెప్తారు ఎక్కడ చెప్పినా కానీ శ్రీల ప్రభుపాదుల వారు. లేదంటే డూప్లికేట్ కపిల భగవానుడి ఈయన ఒకటే అనుకోకూడదు అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ వత్స నీవు అడిగితవి కావున దీనిని అంతటినీ నీకు వివరించితిని. ఓ పాపరహితుడా, కపిల దేవుడు మరియు అతని జనని వృత్తాంతము వారి కర్మలు పవిత్ర ప్రసంగములలో పరమ పవిత్రమైనటువంటివి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? మైత్రేయుడు. ఎవరికి చెప్తున్నారు? విదురుడితో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఏదైతే నువ్వు అడిగిన వాటి అన్నిటికీ కూడా నేను సమాధానం చెప్పాను. నేను చెప్పినటువంటి సమాధానంలో కపిల భగవానుడు మరియు దేవహూతికి సంబంధించినటువంటి కథ ఏదైతే చెప్పానో ఇది సత్సంగాలలో పరమ పవిత్రమైనటువంటిది, ప్రవచనాలలో పరమ పవిత్రమైనటువంటి ప్రవచనం. ఓకే, తర్వాత ప్రసంగాలలో పరమ పవిత్రమైనటువంటి ప్రసంగం, నార్మల్ కాదు. ఓకే, అంత పవిత్రమైనటువంటి ప్రసంగం. కపిల దేవుడు మరియు అతని జనని వృత్తాంతము పరమ రహస్యమైనది. దానిని శ్రవణము చేసిన వారు
లేదా పఠించిన వారు గరుడ వాహనులకు శ్రీకృష్ణ భగవానుని భక్తులు కాగలరు. అటు పిమ్మట దేవదేవుని ప్రేమయుత సేవయందు నెలకొనుటకు వారు భగవద్ధామమును చేరగలరు. ఎవరైతే ఈ దేవహుతి కపిల భగవానుడి యొక్క స్టోరీ శ్రద్ధగా విన్నారో వాళ్ళందరికీ వచ్చేటువంటి లాభం గురించి ఇక్కడ మాట్లాడారు. మీరు శ్రీకృష్ణ భగవానుడి భక్తులు అవుతారు, భగవంతుడి ధామానికి చేరగలుగుతారు. అంతకంటే ఉత్తమమైన లాభం ఏమన్నా ఉంటుందా? లేదు ప్రభుజీ. ఆ లాభం మనకి వస్తుంది. అంత పవర్ఫుల్ స్టోరీ అన్నమాట ఇది కపిల భగవానుడు దేవహుతి స్టోరీ. అర్థమైనా అర్థం కాకపోయినా మనం విన్నాము, మనం ఫలశ్రుతిలో చెప్పినటువంటి లాభాన్ని తప్పకుండా మనం పొందగలుగుతాం. మీరు అందరూ కూడా శుద్ధ భక్తులు అవుతారు. హరే అది చాలు ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్. సో ఈరోజు 3వ స్కందం కంప్లీట్ అయిపోయింది. ఇక మనము నెక్స్ట్ సాటర్డే నుంచి 4వ స్కందం స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే ప్రభుజీ పర్లేదు ప్రభుజీ. ప్రభుజీ మీరు కూడా పారిన టైం అయిపోయింది, కొద్దిగా ఏదైనా తీసుకోండి ప్రభుజీ. చెప్తూ తీసేసుకోండి. కొంచెం తీసుకోండి ప్రభుజీ. ప్రభుజీ ధన్వత్ర ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. నేను క్లాస్ లో ఉన్నప్పుడే బ్రేక్ చేసేసాను మాత. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. మీరు చెప్పారు కదా ప్రభుజీ బుక్స్ కపిల భగవాన్ పుస్తకాలు అని చెప్పి, మనకి అది ఏమైనా చదవాలంటే కేవలం ఇస్కాన్ లో అయితేనే ఒరిజినల్ గా ఉంటాయి కదా ప్రభుజీ? ఇస్కాన్ లో అయితేనే బెస్ట్ మాతాజీ. ఇస్కాన్ లో అయితేనే బెస్ట్ మాతాజీ. ఎందుకంటే ఇస్కాన్ లో మనకి పూర్తిగా భాగవతం బేస్ చేసుకుని ఇవ్వడం అనేటువంటిది జరిగింది మాతాజీ. ఎస్ ప్రభుజీ. మీరు అన్నట్టుగా బయట ఎక్కడ చూసినా కూడా మీరు అన్నట్టుగానే మీరు డూప్లికేట్ కపిల భగవాన్ పుస్తకాలు చాలా దొరకవచ్చు ప్రభుజీ. అవును మాతాజీ, చాలా దొరుకుతాయి. ఎస్ ప్రభుజీ. దేవహుతి తనయుడు కపిలుడు అని రాసుంటేనే తీసుకోవాలి, లేకపోతే తీసుకోవద్దు. అంటే అది కేవలం ఇస్కాన్ లోనే తీసుకోవాలి ప్రభుజీ. అట్లయితేనే మనం ఇంకా ఆలోచించకుండా తీసేసుకోవచ్చు. తెలుగులో ఉన్నాయా ప్రభుజీ? తెలుగులో ఉన్నాయా? ఉండొచ్చు మాతాజీ, ఉన్నాయి అనుకుంటా. ఓకే. ప్రభుజీ ఇప్పటి వరకు కూడా కపిల భగవానుడు ఆత్మజ్ఞానాన్ని ఇచ్చాడు, సాంఖ్యశాస్త్రాన్ని బోధించాడు అంటే ఇప్పటి వరకు మొన్నటి నుంచి అంత వినదంతా ఒక ఎత్తులా ఉంటుంది ప్రభుజీ. ఈ రోజు అంతా ఒక స్టెప్ లాగా అనిపించింది ప్రభుజీ. ప్రతిది కూడా ఆత్మపరంగా ఆలోచించే విధంగా ఉంది ప్రభుజీ. అసలుకి ఆత్మజ్ఞానం అంటే ఈ రోజు అసలు అర్థమైంది ప్రభుజీ. ఆమె అట్లా ప్రవర్తించడానికి మళ్ళీ నిరాకార బ్రహ్మ గురించి తీసుకురావడం ఇవన్నీ కూడా ఎలా ఉందంటే మీరు ఇప్పుడు తత్వపరంగా చెప్పబట్టి మాకు అర్థమైంది ప్రభుజీ. ఇదే ఆత్మజ్ఞానం అని ఈ రోజు మీరు చెప్పిన క్లాస్ లో ఇంకా మాకు పూర్తిగా అర్థమైందో లేదో కానీ ప్రభుజీ అదైతే తెలిసింది. ఆత్మజ్ఞానం అంటే ఇలా ఉంటదా అని అనిపించింది ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ ఈ రోజు నా జన్మదినం, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్రభుజీ. అందరి బ్లెస్సింగ్స్. ప్రియా మాతాజీ బర్త్డే. ప్రియా మాతాజీ కోసం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రియా మాతాజీ ఆధ్యాత్మికంగా హ్యాపీగా సంతోషంగా పురోగమించాలని కోరుకుందాం మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే 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 రామ హరే